శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజున శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి సౌందర్యలహరి మీద ప్రసంగాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసి మొదటి రోజు ఉపన్యాసంలో శివశక్త్యాయుక్తోది భవతి శక్త ప్రభవితం అన్న శ్లోకానికి అమ్మవారు పలికించినంత మేర వ్యాఖ్యానం చేసి ఉన్నాను. అయితే బ్రహ్మశ్రీ రాయవరపు మృత్యుంజయరావు గారు నాకు చాలా కాలం నుంచి వారి పరిచయమే. వారికి నేను పరిచయం అవడమే ఆలస్యం. ఎందుచేత అంటే వారి తండ్రి గారి యొక్క సంస్మరణార్థమని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పుడు మొట్టమొదటిసారి శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు వచ్చి సూర్యకళామందిరంలో ప్రసంగాలు చేస్తున్నప్పుడు చూసి ఇంకా ఈ రోజులలో కూడా ఇంచుమించుగా తండ్రి గారు గతించినటువంటి 90-100 సంవత్సరముల తర్వాత తండ్రి గారు ఇచ్చిన ఆస్తిని సంస్కృతిని గుర్తు పెట్టుకుని తండ్రి గారి పేరు మీద కార్యక్రమాలు చేసేటటువంటి సంస్కృతి కలిగినటువంటి కొడుకులు బతికున్న రోజులా అని ఆశ్చర్యపోయాను నేను. అందుకని ఆయనంటే నాకు ప్రత్యేకమైన గౌరవం దాని గురించి. ఎందుకు అంటే మహానుభావుడు తండ్రిని జ్ఞాపకం పెట్టుకుని ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ కారణం చేత వారి పట్ల నాకు ఉన్నటువంటి ఆ గౌరవం చేత ఈ సంవత్సరం సౌందర్యలహరి గురించి 4 మాటలు చెప్పవయ్యా కోటేశ్వరరావు అంటే తప్పకుండా చెప్తానండి అని ముందుకొచ్చాను. సరే, నిన్నటి రోజున శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అమ్మా, బ్రహ్మ విష్ణువు రుద్రుడు వాళ్లే నీకు నమస్కరించాలంటే అంత క్లేశపడితే అంతగా వారికి పూర్వపుణ్య బలము కావలసి వస్తే ఇంకా నేను ఎంతటి వాణ్ణమ్మా అంటే శంకరులంతటి వారు కూడా సౌందర్యలహరి చేసే ముందు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే వాక్కుగా పలకగలిగారనేటటువంటి విషయాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేసినటువంటి శ్లోకాలు అన్ని అద్భుతమే. కానీ కొన్ని శ్లోకాలకి ఒక ప్రత్యేకమైన స్థాయి ఉంది. ఎందుచేత అంటే బహుశः మన కోసమే అనుకుంటాను శంకరాచార్యులు వారు ఎక్కడా కూడా నేను అన్న మాట అనకుండా మాకు మాకు అన్న మాటలు ప్రయత్నపూర్వకంగా ప్రయోగించారు. అవి నిరంతరం అసలు ప్రార్థనా శ్లోకాలు. ఏ శ్లోకాన్ని చదువుకున్నంత మాత్రం చేత అమ్మవారి కటాక్షం మన యందు ప్రసరిస్తుందో, ఏ శ్లోకాలు సాక్షాత్తుగా ఆదిశంకరాచార్యుల వారి యొక్క శబ్దస్వరూపమై నిలబడ్డాయో అటువంటి పరమ పవిత్రమైన శ్లోకాలలో ఇవాళ ఒక శ్లోకంతో ప్రారంభం చెయ్యాలి అని అనిపించింది. అవిద్యానామంతస్తిమిర మిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకరాచార్యులు వారు ఆ శ్లోకంలో.
అది ఎంత గొప్ప శ్లోకం అంటే అమ్మవారి యొక్క పాదముల మీద ఉండేటటువంటి ధూళిని వర్ణిస్తున్నారు. అమ్మా, నీ పాదముల మీద ఉన్నటువంటి ఒక ధూళికణాన్ని తీసి బ్రహ్మగారు తన శిరస్సు మీద వేసుకుని దాని వలన కలిగిన శక్తి చేత ఈ సమస్త సృష్టిని చేస్తున్నాడు. నువ్వు అంబాస్వరూపానివి, నువ్వు పరాశక్తి స్వరూపానివి. నీ అనుగ్రహం లేకుండా ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా? కదలిక కూడా జరగదు అమ్మవారి అనుగ్రహం లేకపోతే. అందుకే అయ్యా నేను శివహీనుణ్ణి అయిపోయానండి, నేను విష్ణుహీనుణ్ణి అయిపోయానండి అన్నారు. ఏమండి ఈ మధ్య మీరు కనపట్టలేదే అంటే శక్తిహీనుణ్ణి అయ్యానండి, మోకాళ్ళు నొప్పులు వచ్చి తిరగలేకపోతున్నానంటారు. అమ్మవారి అనుగ్రహం లోపల చైతన్యంగా పూర్ణంగా ప్రసరించినంత కాలమే ఎవ్వడికైనా శక్తి కలుగుతుంది. అందుకని శంకరులు అంటారు, అమ్మా నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక్క పరాగ రేణువుని బ్రహ్మగారు కిరీటం మీద వేసుకుని సమస్త సృష్టి చేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు నీ పాదముల మీద ఉన్న ఒక్క పరాగ రేణువుని శిరస్సున భక్తితో ధరించి సమస్త బ్రహ్మాండములకు స్థితికారకుడయ్యాడు. రుద్రుడు నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువుని శిరస్సున ధరించి దాని చేత కలిగిన శక్తి చేత ఈ బ్రహ్మాండములను లయం చెయ్యగలుగుతున్నాడు. అలాంటి పాదములమ్మా నీ పాదములు. ఆ పాద పరాగ రేణువు శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. అమ్మ గాయత్రీ స్వరూపమైనటువంటి శృతిమాత వచ్చి నీకు నమస్కారం చేస్తే అమ్మవారి యొక్క ఆ పాపటలో పెట్టుకున్నటువంటి సింధూరం వచ్చి అమ్మవారి యొక్క పాదముల మీద పడుతుందట, అంబ యొక్క పాదముల మీద. అటువంటి పాదాలమ్మ ఆ పాదాలు. ఆ పాదముల మీద ఉండేటటువంటి ఒక పరాగ రేణువు నాకెంత శక్తినివ్వగలదో తెలుసా అని శంకరులు అంటారు. అవిద్యానామంత స్థిమిర మిహిరోద్వీపనగరి. శంకరులకు శంకరులే సాటి. కేవలం ఈ శ్లోకాన్ని మీరు నేర్చుకుని ఎలా ఉచ్చరించాలో జాగ్రత్తగా నేర్చుకుని ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత అంత శక్తిని అమ్మవారి పాద రేణువుల నుండి పొందగలిగినటువంటి విధానాన్ని శంకరులు ఇవాళ సూచిస్తున్నారు. అవిద్యానామంత. అమ్మా అవిద్య ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోక్కర్లేదమ్మా, తనంత తాను వచ్చేస్తుంది జన్మలో. మనిషి పుట్టగానే మొట్టమొదట వచ్చేదేమిటి అంటే అవిద్యే. విద్య అంటే తెలుసుకోవలసినది ఏది ఉందో దానికి విద్య అని పేరు. అందుకే వేదము అనేది విద్ అనే ధాతువులోంచి వచ్చింది. దేన్ని తెలుసుకుంటే ఇంకా మళ్లీ తాను పుట్టవలసిన అవసరం లేదో దానికి విద్య అని పేరు. మిగిలిన విద్యలు ఉంటాయి, కానీ ఆ విద్యలు దేనికి పనికొస్తాయంటే మనం ఎక్వైర్ చేసేటటువంటి క్వాలిఫికేషన్స్ అంటాం చూసారా, అవి కుక్షింభరత్వానికి పనికొస్తాయి, కడుపు నింపడానికి పనికొస్తాయి. ఆ తరువాత ఆత్మజ్ఞానం మనకు అవి పనికిరావు. ఆత్మజ్ఞానము ఇయ్యగలిగినటువంటి విద్య ఎక్కడ నుంచి వస్తుంది? అది కేవలం అమ్మవారి పాదములకు సభక్తిపూర్వకంగా ఎవరు శిరస్సు పాటించి నమస్కరిస్తున్నారో, ఎవరికి అమ్మవారి యొక్క పాదముల మీద ఉన్న పరాగము శిరస్సున పడుతోందో అటువంటి వారికి మాత్రమే ఆత్మజ్ఞానము లభిస్తుంది. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నాన్నగారు నాకు గురువులు చెప్పడం ఎన్నో నేర్పారు. ఆ శాస్త్రాలు కాదు నాన్నగారు, నేను నేర్చుకున్నది చదువులలో మర్మం ఏదుందో, చదువుల చేత తెలుసుకోవలసినటువంటి పరాశక్తి తత్వం ఏదుందో, పరమాత్మతత్వం ఏదుందో అది నేను తెలుసుకున్నాను అంటాడు. ఆ అవిద్యానామంత. పుట్టగానే వచ్చేటటువంటి అవిద్య ఏమిటి? మనకి ఎప్పుడు మనకి తెలిసిన్నది ఏమిట్రా అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు శరీరముతో తాదాత్మ్యత. ఓ కోటేశ్వరరావు అంటే ఓయ్ అంటాం. ఎవరయ్యా కోటేశ్వరరావు అంటే నేనండి అంటాడు. ఏది కోటేశ్వరరావు? ఇది కోటేశ్వరరావు అని శరీరాన్ని చూపిస్తాడు. నిజంగా కోటేశ్వరరావు అనబడేటటువంటి వ్యక్తి కేవలం ఈ శరీరమా? ఈ శరీరమే కోటేశ్వరరావు అయితే ఈ నామము పెట్టక ముందు, ఈ రూపమును పొందక ముందు కూడా కోటేశ్వరరావు అనబడేటటువంటి జీవుడు తిరిగాడు. తిరగకపోతే అమ్మ కడుపులోకి ఎలా ప్రవేశించాడు? ఎవరు సప్త ధాతువులను చుట్టూ ఏర్పాటు జరిగింది? ఎవరి యొక్క అనుగ్రహం చేత పైకి తొయ్యబడ్డాడు? ఎవరు ఆవహించడం చేత జ్ఞానమంతా పోయి అజ్ఞానము కలిగి? ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం బయటికి రాగానే మనకి
ఒక వాయువు వచ్చి పట్టుకుంటుంది. ఆ వాయువునకు శఠము అని పేరు. అమ్మ కడుపులో ఉండగా ప్రార్థన చేస్తాడు, స్వామి నాకు ఒక్కసారి శరీరాన్ని ఇవ్వయా, బయటికి వెళ్ళి నీ పాదపద్మములను సేవించుకుంటానంటాడు. బయటికి వస్తాడు అమ్మ కడుపులోంచి, శఠం వచ్చి పట్టుకుంటుంది. పట్టుకోగానే పూర్వజన్మ యొక్క స్మృతి పోతుంది, ఆ జ్ఞానము పోతుంది. కానీ ఎందుకు వచ్చాడో తెలుసుకోలేడు, ఇక పోతుంది. పోయి ఎంతసేపు ఇదే నేను అనేటటువంటి భావన బయలుదేరుతుంది. ఇది ఎక్కడి వరకు ఉంటుంది? చిట్ట చివరి వరకు ఉంటుంది. ఆఖరణ తాపత్రయం కూడా ఏమిటి? ఇది పోకూడదు, ఇది పోకూడదు, ఇది పోకూడదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. 1,000,000 మంది వైద్యులు వస్తే మాత్రం ఈ శరీరాన్ని ప్రతివాడు విడిచిపెట్టవలసినదే. జాతస్య హిద్రుహో మృత్యు ధ్రువం జన్మ మృతస్యత. ఎవరు మాత్రం దీంతో ఉండిపోదామంటే కుదురుతుంది? ఉండదు. కానీ మన అవిద్య ఎంత గట్టిగా పట్టుకుని ఉంటుందంటే దీంతో నేను ఉండిపోవాలి, దీంతో నేను ఉండిపోవాలి, దీంతో నేను ఉండిపోవాలి. ఇది ఉండదురా, ఇది ఉండదురా, మిగిలినవి నమ్ముతాడు. మీరు ఏది చెప్పండి, మీరు ఫలానా వారండి అని నేను చెప్పాను అనుకోండి, ఓహో వారా అండి నమస్కారం అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. వెంటనే నమ్ముతాడు, వీరు చెప్తున్నవారు వారుట అని. అదే ఇది నువ్వు కాదురా అని సమస్త శాస్త్రములు ఘోషించనివ్వండి, ఇది నేను కాదుటండి, లోపల వేరే జ్యోతి ఉందిట, నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యచ్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరులు. లోపల ఒక జ్యోతి వెలుగుతోంది, దాని యొక్క ప్రకాశం 9 రంధ్రాల్లోంచి కొడుతోంది. కన్నుల మీదకి ప్రసరిస్తోంది, కళ్ళు చూస్తున్నాయి. ముక్కులోకి ప్రసరిస్తోంది, ముక్కు వాసన చూస్తోంది. నాలుకలోకి ప్రసరిస్తోంది, నాలుక రుచి చూస్తోంది. ఆ దీపం ఒకనాడు బయటికి వెళ్ళిపోతుంది. దీపం వెళ్ళిపోయిందా 9 కన్నములు ఉన్నటువంటి కుండలో వెలుతురు పోతుంది. ఆ కుండ తీసి అవతల పారేస్తాడు. అలాంటిది లోపల ఒక జ్యోతి ఉందిరా, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఆ జ్యోతి ఉండగా అదెవరో తెలుసుకో, అది నువ్వు అని శాస్త్రం చెప్తుంది. కానీ మనం నమ్మం. మనం దీనితోటే తాదాత్మ్యత పెట్టుకుంటాం. ఎన్ని కోట్ల జన్మలెత్తండి ఇంతే తాదాత్మ్యత. లోపల ఉన్నటువంటి వస్తువును దర్శనము చేయించి అది చీకటి. ఏది చీకటి? అవిద్య చీకటి. ఆ లోపల ఉన్న జ్యోతి దర్శనము కానంతసేపు తాను చీకటిలో ఉంటాడు. ఆ గాఢాంధకారం ఎక్కడైతే ఉందో అక్కడే భయం ఉంటుంది. ఎందుకని? చీకటి. ఉన్న వస్తువు మీకు కనపడదు. కనపడదు కనుక ఏమో అది నాకు ప్రమాదాన్ని తెస్తుందేమో అని చీకటి అంటే భయం. అవిద్య కూడా చీకటి. ఎందుకని? లోపల ఉన్న వస్తువైనటువంటి ఆత్మని కనబడనీయక ఎన్నడూ ఉండనటువంటి వస్తువైన శరీరాన్ని చూపించి ఇది నువ్వు అని చెప్తోంది. అటువంటి అవిద్యని అమ్మవారు తీసేస్తుందిట. ఎప్పుడు తీస్తుంది? ఒక్కనాడు ఎప్పుడైనా అమ్మవారి పాదములకు శిరస్సు తగిలేటట్టుగా నమస్కరిస్తే, అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ఒక పరాగ రేణువు వచ్చి శిరస్సున పడితే ఆనాడు అవిద్యానామంత తిమిర మిహిరోద్వీపనగరి. ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది. ఏమండి, శంకరాచార్యులు వారు సౌందర్యలహరి స్తోత్రం కదా చేస్తున్నది, శంకరులు జగద్గురువులు కదా, వారికి ఉపాసన తెలుసు కదా, పరమాత్మతత్వమైనటువంటి దాన్ని తీసుకొచ్చి ఇవాళ స్త్రీ స్వరూపంగా అమ్మవారిగా చెప్తున్నారు కదా. స్త్రీ స్వరూపమైన ఉపాసన చేసేటప్పుడు కేశాది పాదాది పర్యంతం చెయ్యాలి, కానీ పాదాది కేశాది పర్యంతం చేయకూడదు కదా. అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు, అమ్మవారి పూజ చేసేటప్పుడు తల నుంచి పాదాలకి రావాలి. అయ్యవారిగా చేస్తే పాదాల నుంచి తలకి వెళ్ళాలి. మార్పు వస్తుంది ఉపాసనలో. అందుకే వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రం చేస్తే పైనుంచి కిందకు వచ్చారు. పురుషతత్వాన్ని చెప్తే కింద నుంచి పైకి పెడతారు. అంటే నిజంగా పరమాత్మ స్త్రీయా పురుషుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంటూ. అసలైన స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, కర్మ కాడు, ఫలితం కాదు, జడం కాదు, ఏమీ కాదు. అన్నింటికి అతీతమైనటువంటి స్వరూపం. కానీ మీరు ఇవాళ సగుణంగా ఆరాధన చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా ఆరాధన చేస్తున్నారు అమ్మవారిగా. చేసినప్పుడు మరి కేశాది పాదాది పర్యంతం రావాలి. కానీ శంకరులు పాదములతో మొదలుపెట్టి పాదముల మీద ఉండేటటువంటి ధూళికణంతో ప్రారంభం చెయ్యొచ్చా? ఇక్కడ ఒక గొప్ప రహస్యం. మొదటి శ్లోకానికి కొంత ఇంకా కొనసాగింపుగానే ఇందులో ఒక రహస్యార్థం వెడుతోంది.
శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుడితో శక్తి కలిసి ఉంది. ఎలా కలిసింది? పాలు తెలుపులా కలిసిపోయి ఉంది అమ్మవారు, తేనె తీపిలా కలిసిపోయి ఉంది అమ్మవారు. ఇలా కలిసిపోయి ఉన్నప్పుడు మీరు శివపార్వతుల్ని వేరు చేసి చూపించండి, కుదరదు. అసలు ఆ మాటే నోటి వెంట రాకూడదు, ఉపాసనలో మనస్సులోకి వెళ్ళకూడదు. ఎప్పుడు చెప్పినా అమ్మవారి గురించి చెప్పితే అయ్యవారితో కలిసిన అమ్మవారినే ఉపాసన, అయ్యవారిని చెప్తే అమ్మవారితో కలిసిన అయ్యవారినే ఉపాసన చేసినట్టు, అంతే. ఇద్దరిని మీరు విడతీసి చెప్పలేరు. అది అర్ధనారీశ్వర స్వరూపం. శరీరం కూడా సగమైపోయి ఉంటుంది ఇద్దరిది. అలా ఉన్నప్పుడు శివుడా పార్వత? పార్వతీదేవి శివుడితో కలిసిపోయింది కాబట్టి శివుడే, శివుణ్ణి పార్వతీదేవితో కలిసిపోయింది కాబట్టి పార్వతే. అందుకని వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర స్వరూపం. అందుకని ఇప్పుడు పార్వతి శివుడితో కలిసిపోయినప్పుడు, కామేశ్వరుడితో కలిసిపోయినప్పుడు పైనుంచి కేశాది పాదాది పర్యంతం వస్తే దోషం ఎక్కడ వచ్చింది? రాలేదు. ఇది లోపల పెట్టుకుని ఉపాసనలో ఉండేటటువంటి రహస్యాన్ని లోపల పెట్టుకుని ఒకటి, బయటికి ఉన్నటువంటి గ్రంథరీత్యా అది ఆనందలహరిలో శ్లోకం. ఆనందలహరి అమ్మవారిని పాదాది కేశాది పర్యంతం వర్ణించలేదు, సౌందర్యలహరి వర్ణించింది. సౌందర్యలహరి వర్ణనకి వెళ్ళినప్పుడు కేశాది పాదాది పర్యంతం వస్తారు. ఆనందలహరిలో అమ్మ వైభవాన్ని మంత్రశాస్త్రపరంగా చెప్తున్నారు కాబట్టి పాదాది కేశాది పర్యంతం వెళ్ళడం దోషం ఉండదు. అందుకని శంకరులు ధూళికణంతో ప్రారంభం చేస్తారు. చేసి అంటారు, అవిద్యానామంత స్థిమిర మిహిరో ద్వీపనగరి. అమ్మ, నీ పాదముల మీద ఉండేటటువంటి ధూళికణం యొక్క స్థితి ఎటువంటిదో తెలుసా? తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. మీరు ఎప్పుడైనా కన్యాకుమారి క్షేత్రానికి వెళ్లి సముద్రపుటొడ్డున నిలబడి సూర్యోదయాన్ని వీక్షించారనుకోండి, సముద్రం మధ్యలో ఎక్కడో ఒక చిన్న ద్వీపం ఉన్నట్టు, అంటే ఒక చిన్న పట్టణం ఒకటి ఉన్నట్టు, అందులోంచి సూర్యుడు పైకి వస్తున్నట్టు, బుద్ధ్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. శంకరాచార్యుల వారు ఈ మాట వెయ్యడం మన ఖాతలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? తిమిరమిహిరో ద్వీపనగరి. ఆ నగరంలోంచి, ఆ ఊర్లోంచి సూర్యుడిలా పైకొస్తుంటే సముద్ర మధ్యంలోంచి ముందు ఎర్రటి కాంతులు వస్తాయి. అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో 2 నామాలున్నాయి. సదోదిత, ఎప్పుడు ఎర్రడిది. తరుణాదిత్యపాటలా, అమ్మవారి ఎప్పుడు ఎర్రని కాంతితో ఉండే స్వరూపం. దాన్ని దృష్టిలో పెట్టుకుని శంకరులు అంటారు ఇక్కడ, తిమిరమిహిరో ద్వీపనగరి. చీకట్లను పోగొట్టగలిగినటువంటి సూర్యుడు సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఒక నగరంలోంచి పైకొస్తుంటే ఆ నగరం ఎలా ఉంటుందో, ఆ నగరం ఇంకా చీకటిగా ఉంటుందా? అలా ఉందమ్మా నీ పాదముల మీదున్న ధూళికణం. ఇక్కడ కొందరు అన్నారు, అదేమిటండి, అమ్మవారి పాదముల మీద ఉన్న ధూళికణం కదా ప్రకాశం ఇచ్చేది, జ్ఞానం. నగరి అని అక్కడికి తీసుకెళ్లి ఆ ఊరికి ప్రకాశాన్ని ఆపాదించడం ఏమిటి అన్నారు. అందుకని ఆ శ్లోకం 2 రకాలుగా పెడుతుంది. తిమిర మిహిరోద్దీపనగరి, దీపనకరి అని. మిహిర అంటే సూర్యుడు. సూర్యుడు వచ్చాడనుకోండి, చీకట్లు ఎక్కడ ఉంటాయి? సూర్యుడు వచ్చిన తరువాత ఇంక చీకటి ఉండదు. సూర్యుడు వచ్చాడా, చీకట్లన్నీ వెళ్ళిపోతాయి. అలా అమ్మవారి పాదముల మీద ఉండేటటువంటి పరాగ రేణువు ఒక్కసారొచ్చి శిరస్సుల పడిందా, లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకట్లు విచ్చిపోయి ఆ తిమిర మిహిరోద్దీపనగరి, మిహిర్ని అంటే సూర్యుని యొక్క తేజస్సుని ఉద్దీపింపచేస్తుందిట. అంటే అమ్మవారి పాదములను పట్టి 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 మీరు పూజ చెయ్యగా 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 ప్రతిరోజు ఆ తల్లి పాదములను పట్టగా, అందుకే శంకరాచార్యుల వారు మళ్ళీ పట్టడం ఎలాగో కూడా నాకు తెలియదు కదా అంటాడేమోనని మళ్ళీ శ్లోకాలు ఇచ్చారు. కదా కాలే మా సక్కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం అని ఆ పాదములను ఎలా తల మీద పెట్టుకున్నట్టుగా ఊహించుకోవాలో కూడా శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలోనే కొన్ని శ్లోకాలు ఇచ్చారు. వాటిని అమ్మవారి పాదముల దగ్గరికి వచ్చిన రోజున నేను వివరణ చేస్తాను. అందుచేత తిమిరమిహిరోద్దీపనగరి, ఆ లోపల ఉండేటటువంటి అవిద్యని తీయగలిగినటువంటి శక్తి ఒక్క అమ్మవారి పాదాల్లో ఉంటుంది. ఎందుచేత అంటే అసలు నిర్గుణమైనటువంటి పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా మార్చి జగత్తుగా మార్చినది అమ్మే కనుక మళ్ళీ ఆ అమ్మ అనుగ్రహం చేత అవిద్య పోయి నిర్గుణమైన బ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు. ఆ ఆత్మ చైతన్యం రావాలంటే ఏ తల్లి మనస్సుని ఇంద్రియాల్ని ఇచ్చిందో ఆ తల్లే మళ్ళీ జ్ఞానం వైపుకి తిప్పాలి.
అందుకని ఆవిడ పాదముల మీదున్న ధూళికణం కాని శిరస్సున పడిందా? అవిద్యానామంతస్తిమిరమిహిరో దీపనగరి. శంకరాచార్యుల వారు ఈ మాట జాతికి చెప్పడంలో పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? వారికి తెలుసు అమ్మవారి పాదముల మీద ఉండే ధూళికణానికి ఉన్న శక్తి. పాపం వీళ్ళందరూ అవిద్యలో అలమటిస్తున్నారు ఇన్ని కోట్ల మంది. కొంతమందికి తెలుసుకోవాలనుంది, లోపల ఒక జ్యోతి ఉంది, దాని దర్శనం ఎలా అవుతుంది, అసలు అటు వైపుకి మా బుద్ధి ఎలా వెడుతుంది, ఒక గురువు ఎలా దొరుకుతాడు అని తాపత్రయపడుతున్నారు. అటువైపుకి వీళ్ళు తిరగాలంటే మార్గం ఏదో నేను సూచించాలి. అందుకని ఇవాళ శంకర భగవత్పాదులు వారికి తెలియక కాదు, వారు అమ్మవారిని ఉపాసన చేసిన వారు. ఇంకా ఒక మాట చెప్పాలంటే అసలు శంకరాచార్యులు వారే అమ్మవారి అయ్యవారి యొక్క స్వరూపమైన వారు. అందుకని అవిద్యానామంతస్తిమిరమిహిరో దీపనగరి అని జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి. మీరు సౌందర్యలహరి అంటే దానికి సౌందర్యలహరి అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా అండి? అది నీటి బుగ్గ. మీరు ఏదో ఇల్లు కట్టుకున్నాం, శంకుస్థాపన చేద్దామని చెప్పేసి భూమి తవ్వుతున్నారనుకోండి, అందులోంచి జల పడిందంటారు. అంటే ఒక్కొక్కసారి నీటి స్థానం విచ్ఛిన్నం అవుతుంది అక్కడ. అయితే ఒక్కసారి నీళ్లు పైకి చిమ్మేస్తాయి, పెద్ద ఫౌంటైన్ వచ్చినట్టు వచ్చేస్తే వాడు ఇల్లు కట్టుకోవాలి కనుక వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్లు రప్పలు అన్ని వేసి సిమెంట్ వేసి మొత్తం మీద ఆ నీరు పైకి రాకుండా అడ్డు పెట్టేస్తారు. శంకరాచార్యులు వారు కూర్చుని ఒక్కసారి ధ్యానం చేసినంత మాత్రం చేత వారిలోంచి పైకి పెళ్ళుబుకింది సౌందర్యలహరి. వారు కూర్చుని కలం పట్టుకుని రాసింది కాదు. అందుకే సౌందర్యలహరిలో అనేక భావాలు, భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్ని కలగలిసి వెళ్ళిపోతుంటాయి. ఆ వెళ్ళిపోవడంలో అది సౌందర్యలహరి అంటే. మీరు తెలిసి వినండి, తెలియక వినండి, వింటున్నారా? ఆ వినడం చేత ఏమైపోతుంది? అమ్మవారి యొక్క అనుగ్రహము శబ్దస్వరూపమై మీలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి అది తిప్పుతుంది అమ్మవారి అనుగ్రహంగా. అందుచేత జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి. అయ్య బాబోయ్, అసలు శంకరాచార్యుల వారు వేసిన మాటలు ఎవరు వెయ్యలేరండి. మీరు దాన్ని ప్రత్యామ్నాయం పెట్టలేరు. ఈ మాట తీసి ఈ మాట పెట్టండి అంటే ఇంకా పెట్టలేరు. ఎందుకని? జడానాం ఎటువంటి మాట వేశారో చూడండి. సహజంగా మీ స్వరూపం ఏమిటి? మీరు చైతన్య స్వరూపులు. అమ్మవారు మీ నిండా నిండిపోయింది. అమ్మవారికి ఇష్టమైన పని ఏమిటో తెలుసా అండి? లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుడు చెప్పారు. ఏమిటి అమ్మవారికి ఇష్టం? చైతన్య కుసుమ ప్రియా. అమ్మవారికి చైతన్య కుసుమాలతో పూజ చేస్తే ఇష్టం. చైతన్య కుసుమాలంటే అరవిరిసినటువంటి, అప్పుడే విరిసినటువంటి పువ్వులు, వాడిపోతున్న పువ్వులు. చాలా మంది పూజ చేసేటప్పుడు నేను గమనిస్తుంటాను, ఇది దేవాలయాల్లో కూడా జరుగుతున్నటువంటి అపచారం ఇవాళ రేపు తెలియక. అందున అమ్మవారికి ఎర్రటి పువ్వు అంటే చాలా ఇష్టం. 8 సౌభాగ్య వస్తువుల్లో ఎర్ర పూలు ఒకటి. ఇవాళ చాలా మంది తెలియక మందార పువ్వుని చేతిలో పట్టుకుని ఇలా రేకులు విప్పేస్తుంటారు. అంతకన్నా పరమ అపచారం ఇంకొకటి లేదు. అమ్మవారి పాదాల మీద రేకులు విసురుతుంటారు. పువ్వు రేకు విప్పేసి వచ్చినటువంటి భక్తులకు ఇస్తుంటారు. గులాబీ రేకులు చల్లుతుంటారు. ఆ రేకుల మీద నడిచి వెడుతుంటారు. కట్టి కుడిపేస్తాయి ఈ పాపాలు. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు 8 సౌభాగ్య వస్తువుల జాబితా ఇచ్చాడు. ఉప్పు, పెరుగు, తాటి చెట్టు, ఇలాంటివి 8 వస్తువులున్నాయి. వీటి జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు. వాటిల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆవిడ చైతన్య కుసుమ ప్రియ. అరవిరిసినటువంటి పూల చేత మీరు పూజ చెయ్యాలి. మార్నింగ్ వాక్ వెళ్ళి అవతల వారి దొడ్లో ఉన్న పూల కొమ్మల్ని కర్రతో ఉంచి తెచ్చినటువంటి పువ్వులు అసహించుకుంటున్నావిడ. అవి కాదు. మీ ఇంట్లో ఉన్న ఒక్క పువ్వు మీరు వెయ్యండి. దేని కొరకు? మీరు ఎదుగుట కొరకు. పూజ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, బయట చేసినటువంటి పూజ LKG చదువుకోవడం లాంటిది, లోపల చేసినటువంటి పూజ PhD చేయడం లాంటిది. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, మీరు చేసేటటువంటి పూజ చేత మీరు ఎదగాలి. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతసరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనయిహ నజానాతి కిమహో అంటారు. వీడు అమాయకుడురా, వీడికి తెలియదు. గభీరే కాసారే, లోతైన నీళ్లలోకి దిగుతాడు. దిగి ఎందుకురా వెడుతున్నావు? తామర పువ్వులు అట్టుకొస్తాను పూజకంటాడు.
విశతి విజనే ఘోర విపినే, అరణ్యంలో కెడతాడు. ఎందుకు అడవిలో కెడుతున్నావు? పత్రి ఎత్తుకొస్తాను స్వామి పూజకు అంటాడు. విశతి విజనే ఘోర విపినే విశాలే శైలేచ, పెద్ద పెద్ద కొండల మీదకి ఎక్కుతుంటాడు. ఎందుకురా అంతంత కొండలు ఎక్కుతున్నావంటే అక్కడ చెట్లకి పెద్ద పెద్ద పూలు ఉన్నాయి పట్టుకొస్తానంటాడు. ఇలా వెళ్ళిన వాళ్ళందరూ ఎవరో తెలుసా? భ్రమతి కుసుమార్థం జడమతి, వీళ్ళందరూ జడులు అన్నారు శంకరాచార్యులు. పాప అంత కష్టపడి పూలు తెస్తున్నారు ఎత్తేస్తున్నారు ఎంత భక్తులో అనలేదు శంకరులు. జడమతి, వీళ్ళు జడులండి, అక్కడికి పోతుంటారు పూలకన్నారు. మరి ఏమి ఇవ్వాలయ్యా జడులు అంటున్నావు అలా తిరిగితే? సమర్ప్యై చేతసరసిజముమానాథ భవతే, ఇక్కడుందిరా పువ్వు, నీ మనస్సు అనే పుష్పాన్ని తీసి అక్కడ పెట్టు, అది చైతన్యం అంటే. నీ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం, ఇది నిరంతరం నిరంతరం అమ్మవారి పాదముల నుంచి స్రవించేటటువంటి మకరందములు పానము చేసి మత్తెక్కిపోవాలి. అలా మత్తెక్కిపోయి ఆనందంతో విహరించేటటువంటి వాడికి నిద్ర ఎక్కడ వస్తుంది? ఎంత సంతోషమో ఎంత సంతోషమో! ఆ పూజ చేయడం సంతోషం, కూర్చోవడం సంతోషం, చదువుకోవడం సంతోషం, చెప్పుకోవడం సంతోషం. ఇంకా ఆ ఆనందం ముందు అన్నం తిన్నా, పాలు తాగినా, తేనె తాగినా ఛీ అనిపిస్తాయి. అన్నిటికన్నా అదే పరమానందం అనిపిస్తుంది. అటువంటి ఆనందప్రదమైనటువంటి వస్తువుని దర్శించగలిగినటువంటి మనుష్య ఉపాధిలోకి నువ్వు వచ్చావు. వచ్చి జడుడిలా ఎక్కడో కూర్చుని నీరసంగా ఎప్పుడూ నిద్రపోతూ ఉంటావేరా? రామకృష్ణ పరమహంస అంటారు, వల వేస్తే నీటిలోకి కొన్ని కొన్ని చేపలు తెలివైనవి ఏం చేస్తాయంటే అసలు ఆ వలకి చిక్కకుండా దాక్కుంటాయి. ఇంకా కొంచెం తెలివి తక్కువ చేపలు వలలో పడతాయి. కానీ ఆ మత్స్యకారుడు తీసి ఒక్కొక్క చేపని తీస్తున్నప్పుడు మళ్ళీ గభాలను దూకేసి నీళ్ళలో పడిపోతాయి. ఇంకా కొంచెం అమాయకపు చేపలు ఉంటాయి, మనం ఏదో చచ్చిపోయినట్టు ఇలా పడుంటే వాడే పారేస్తాడు నీళ్లలో, అలా పడుకుంటా ఏం చేయకుండా వాడి తీసి బుట్టలో వేస్తాడు. అన్నింటికన్నా జడులైన చేపలు ఉంటాయి. అవి ఏం చేస్తాయి తెలుసా అండి? వలతో పాటు బురదలో ఉంటుంది, నీటి గట్టున ఎప్పుడు బురద ఉంటుంది మత్స్యకారులు వచ్చినప్పుడు. ఆ బురదలోకి తల పెట్టేస్తాయి. పెట్టేస్తే ఇంక వాటికి ఏం కనపడదు, కళ్ళు చీకటి కదా బురదలో తల పెట్టేస్తే. నేను ఎవ్వరికీ కనపట్టలేదు, ఇంకా నన్ను ఏం చేస్తారని పడుకుంటుంది. వల తీసినప్పుడు బయటికి రాదు. అలాంటి చేపలు చాలా చక్కగా దొరుకుతాయి. అందుకని జడులు అన్నారు శంకరులు. నీలో ఉన్న ఆత్మ చైతన్యంతో, ఆ చైతన్యముతో సంతోషంగా ఆ మనస్సుని పరమేశ్వరుడికి అర్పించు. అది అర్పించలేనప్పుడు నువ్వు జడుడవు. ఎప్పుడు నిద్రాణంగా, ఎప్పుడు అంటే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాట నేను అనకూడదని అంటలేదు. కబంధుడని ఉంటాడు రామాయణ అరణ్యకాండలో, పెద్ద పెద్ద చేతులు ఎందుకు పనికొస్తాయంటే తడువుకు తింటుంటాడు, నోట్లో వేసుకుంటాడు, తింటాడు, కడుపులో అరుగుతుంది, వాడికి ఏం కాళ్ళు ఉండవు, వాడు అలా కూర్చుని ఉంటాడు. వాడు ఎందుకు పుట్టాడు? ఈ చేతులతో తడుగుతాడు, సంపద సంపాదించి 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 తెచ్చి పెంచుకుంటూ ఉంటాడు. ఈ తెచ్చింది నీ తర్వాత వాళ్ళు పంచుకుంటారు. నువ్వు తడిమిన చేతుల ఫలితాన్ని నువ్వు అనుభవించవలసిన రోజున బాధపడతావు. ఆ రోజున నిన్ను వచ్చి అడ్డుకునేవారు ఆదుకునేవారు ఉండరని జ్ఞాపకం పెట్టుకో. అందుకని జడుడవై తిరుగుతున్నావు ప్రపంచంలో, భగవంతుని పట్ల ఆభిముఖ్యాన్ని కల్పించుకోవట్లేదు. ఈ జడత్వాన్ని తీసేస్తుంది అమ్మవారు. వాడు తెలిసి కాని తెలియక కాని ఒక్కసారి వెళ్లి అమ్మవారి పాదముల దగ్గర ఇలా నమస్కరించి తన మనస్సుకి సంకేతంగా ఒక పుష్పాన్ని తీసి అమ్మవారి పాదముల మీద సమర్పించాడు అనుకోండి. సమర్పిస్తే అమ్మవారు పొంగిపోతుందట. పొంగిపోయి ఈ సుమము ఎంత చైతన్యవంతమో మీ మనస్సుని అంత చైతన్యవంతం చేసేస్తుందట. ఏంటంటే ఒకప్పుడైనా అలా ఉండేవాడు, ఆయనే ఇప్పుడు ఇంత అలా అయిపోయాడు అనుకుంటారు. అలా మారుస్తుంది అమ్మ. ఇవాళ శంకరాచార్యులు వారు మనందరినీ ఉద్ధరించడం కోసమని రహస్యాలు చెప్తున్నారు. జడుడవై పడుండకు, నీకు ఆభిముఖ్యం కావాలంటే అమ్మవారి పాదములకు నమస్కరించ. ధూళికణం నీ తల మీద పడిందా, జడానాం చైతన్య సబకమకరంద శృతి చెరి, ఎలాంటి ఉత్సాహాన్ని ఇచ్చేస్తుందోట తెలుసా అండి ఆవిడ? ఇక్కడే ఉంటుంది పుష్పం అనేటటువంటి గుర్తి. ఎదది మనస్సు. అందులోంచి తేనె ఫౌంటైన్ కింద పైకొచ్చినట్టుగా ఆ పరాగం ఒక్కసారి పడిందా, ఇప్పటి వరకు జడుడిలా ఉన్నవాడు అమ్మవారి పాదముల నుంచి స్రవించేటటువంటి భక్తి, ఆ జ్ఞానమనేటటువంటి మకరందాన్ని గ్రోలి పొంగిపోయి అపారమైన ఉత్సాహంగా తిరిగి ఆనందంతో తన్మయావస్థని పొందుతాట. బహుశः అమ్మవారి యొక్క అనుగ్రహం. పాపం వీడికి ఏం తెలుసని వీడు సౌందర్యలహరి చెప్తున్నాడు.
వీడు ఏంటో చెప్తూ ఉంటే నా మీద భక్తితో ఇంతమంది వచ్చి కూర్చున్నారు అనుకుందో ఏమో అమ్మవారు. గోపాలకృష్ణ గారి యొక్క మస్తిష్కంలో ప్రవేశించి ఒక గొప్ప ఆలోచన చేసింది తల్లి. అమ్మవారికి లలితా సహస్రంలో నామం ఉంది, సువాసిని. సువాసిని యర్చన ప్రీత. ఆవిడ సువాసిని. ఆవిడికి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే ఉపాసనలో అమ్మవారిని ఎక్కువ చేసి అయ్యవారిని తక్కువ చేస్తే ఆవిడకి అసహ్యం. ఆవిడికి ఎప్పుడు అయ్యవారి యొక్క స్తోత్రం చేసి అమ్మవారి స్తోత్రం చేస్తే అమ్మవారు ప్రీతి పొందుతుంది. అందుకే సౌందర్య లహరికి ముందు శివానంద లహరి చదివి సౌందర్య లహరి చదువుతారు. అందుకని సోమవారం నాడు, సోమ అంటే స ఉమ, ఉమతో కలిసినటువంటి సాంబ సదాశివుడు. అసలు ఆ రోజేటువంటి రోజు. అందుకని సోమవారం నాడు ఉదయం ఇక్కడ లోపల ఉన్నటువంటి పెద్ద హాల్లో అమ్మవారి యొక్క మూర్తిని, అంటే సాక్షాత్ అమ్మవారు వస్తారు ఆ రోజున. వచ్చి ఉదయం 8 అయ్యేటప్పటికి కూర్చుంటారు. ఎవరెవరు 8 గంటలకి సువాసినులు పురుషులు ఎవరైనా మేము చదువుతామండి అని ఉత్సాహం ఉన్నవాళ్లు వస్తే ఆ రోజున మీరు చెయ్యవలసింది ఒక్కటే, ఆవిడ నామపారాయణ ప్రీత. ఏం అట్టహాసపు పూజ అక్కర్లేదు. మీరు పరమ పవిత్రంగా నామాలు చెప్తే చాలా ఆవిడ పొంగిపోతుంది. అందుకని ఆ రోజున ఏం చేస్తున్నామంటే 8 గంటల కల్లా ఎంతమంది వస్తే, ఒకవేళ పురుషులు ఆ నామం చెప్పాలి అనుకుంటే పైన చొక్కా బనీను తీసేస్తే మాత్రమే. మేము చొక్కా బనీను తీయలేమండి, మాకు అది ఆనందం అనుకున్న వాళ్ళ విషయంలో మేమేమనం, దాని గురించి ఏమీ ఇబ్బంది లేదు, మీరు వేసుకోండి. కానీ నామములు చెప్పడానికి మాత్రం వీల్లేదు. చొక్కా బనీను తీసి వీలైతే ఒక తెల్లటి లుంగీలా కట్టుకోండి. పోని పంచలా కట్టుకోవడం చేత కాకపోతే లుంగీలా కట్టుకోండి. ఇంత చైతన్యం ఇచ్చి మన కోసం ఇంత తాపత్రయపడే అమ్మ దగ్గర అమ్మా అని 1000 మాటలు పిలవడానికి ఒక్క రోజున మన మీద చొక్కా తీసేసి ఉత్తరీయం వేసుకుని ఒక తెల్లటి లుంగీ పంచ కట్టుకుని అక్కడ అద్భుతంగా వేద పండితులు వచ్చి అమ్మవారికి ఆవాహన చేసి పూజ చేసి 3-4 వేల సింహాచల సంపంగి పుష్పాలు విశాఖపట్నం నుంచి తెప్పిస్తున్నారు బుట్టలు. అవన్నీ అమ్మవారికి మీ అందరూ, నేను అక్కడ వేదిక మీద కూర్చుని ఓం శ్రీమాత్రే నమః అంటాం. మీ అందరూ శ్రీమాత్రే నమః అంటారు. మీరు అన్నప్పుడు సంపంగి పూలు అమ్మవారి పాదాల మీద పడతాయి. ఇదంతా అయిన తర్వాత ఓం జాతవేదసే సునవామసో మమ రాతి యతో నిదహాతి వేదః సనః పరుషదత దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాప్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని ఆ దుర్గా సూక్తంతో మంత్రపుష్పం పూర్తి చేస్తే ఇక్కడ మంగళవాయిద్యాల సెట్ పైనుంది కాబట్టి అది ఒక్కసారి మోగుతుంది. అన్ని దేవాలయాల్లో నీరాజనం ఇస్తారు. ఇచ్చి ఆ రోజు అమ్మవారి పాదముల మీద పడినటువంటి సంపంగి పూలు, సంపంగి పువ్వుతో అమ్మవారికి పూజ చేస్తే గొప్పతనం ఏమిటో రేపటి ఉపన్యాసంలో చెప్తాను, కబరీబంధం గురించి. ఆ సంపంగి పూలు అమ్మవారి పాదముల మీద పడ్డ పువ్వులు తీసి సువాసినులందరికీ ప్రసాదంగా ఇచ్చేస్తారు. అవి మీరు కబరీబంధం మీ యొక్క జటలో ధరించి చక్కగా ఇంటికి వెళ్ళవచ్చు. ప్రసాదం, అమ్మవారికి వస్త్రాలు. పాప గోపాలకృష్ణ గారు ఇంతమంది వస్తున్నారండి, వీళ్ళందరూ కూడా పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలని వారు తాపత్రయపడి ఇవన్నీ ఏర్పాటు చేశారు. అందుకని సోమవారం నాడు మీలో ఆసక్తి కలిగిన వారు 8 దాటిన తర్వాత వచ్చిన వారు మాత్రం చూడడానికి కూర్చోండి, పూజలో నామాలు చెప్పడానికి వద్దు. 8 లోపల రాగలిగితే ఎంతమంది అకామిడేట్ అయితే అంతమంది లోపల కూర్చుని మనం చేద్దాం. ఎందుకని చైతన్య కుసుమ ప్రియ, మీరు వచ్చేటప్పుడు మీకు తోచినవి చక్కగా అరవిరిసిన పూలు, ఆ రోజు పూసినటువంటి పూలు, చక్కగా చైతన్యవంతంగా ఉన్నటువంటి పూలు 2 పూలో 3 పూలో ఎన్ని పూలు వీలైతే అన్ని పువ్వులు పట్టండి. ఆ పువ్వులు అక్కడ ఇచ్చేస్తే 7:45 అయ్యేటప్పటికి పువ్వులు ఇచ్చేయడం అయిపోవాలి. చక్కగా పూజ చూసి అందరూ మళ్ళీ ఆ పువ్వులు ప్రసాదంగా తీసుకుని వెడుదురుగారు. ఎందుకని ఏర్పాటు చేశారు ఇవన్నీ? ఏదో శ్లోకం చెప్పుకోవడం కాదు, ఆ శ్లోకం చెప్పుకున్నప్పుడు ఆ ఆనందాన్ని కూడా అనుభవింపచేసి అమ్మవారి అనుగ్రహం ప్రసరింపచెయ్యాలి అని వారికి ఆ భావన అమ్మవారు కల్పించింది. అందుచేత జడానాం చైతన్య తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రులైన వారు ఉంటారు, ఏమండి అవిద్య నిజమే, మోక్షాన్ని పొందాలి, కానీ వాటి సంగతి అలా ఉంచండి, మాకు ఈ జన్మలో ఇప్పుడు కోరికలు తీరలేదు, మరి సంసారంలో ఉన్నాం కదా, మాకు దరిద్రం ఉంది, డబ్బు లేదు, బాధలు పడుతున్నాం, ఎన్నో కష్టాల్లో ఉన్నాం, మా కష్టాలు ఎలా తీరుతాయి అంటే శంకరులు దానికి మార్గం చెప్తున్నారు.
జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరీ దరిద్రానాం చింతామణి గుణనిక. అమ్మవారట దరిద్రులైనటువంటి వారు కోరికతో వెళ్లి ఇలా అమ్మవారి పాదముల దగ్గర ఒక్కసారి నమస్కారం చేసి ఆవిడ పాదములకు పట్టిన పరాగములో ఒక ధూళికణం వచ్చి మీద పడితేక వాడి మెళ్ళో చింతామణి మాల పడిపోయినట్టే. ఎందుకని ఆ ధూళి కణం చింతామణుల యొక్క మాలతో సమానం. ఒక్క చింతామణి ఉంటేనే చాలా గొప్ప. ఎందుకని మనకి కోరికలు తీర్చగలిగినటువంటివి 3 ఉంటాయి: కామధేనువు, కల్పవృక్షము, చింతామణి. ఇందులో కామధేనువు చాలా గొప్పది. కల్పవృక్షం అంటే సాధారణంగా మనం దేవతల దగ్గర ఉంటుంది అని అనుకుంటాం. కల్పవృక్షములు మళ్ళీ 5గా ఉంటాయి. 1 కల్పవృక్షము, 2 మందారము, 3 పారిజాతము, 4 ఉన్న వాటిల్లో పారిజాతము, సంతానము, హరిచందనము అని 5 చెట్లు. ఈ 5 చెట్లు కల్పవృక్షాలే. ఈ 5 చెట్లు కూడా దేవతా వృక్షాలు. ఇవి కోరికలు తీర్చేటటువంటి చెట్లు. ఈ చెట్లు మీరు వెళ్లి ప్రార్థన చేస్తే అవి తమ చేతులలో ఉండేటటువంటి చిగురుటాకుల దగ్గర మీ కోరిక తీర్చగలిగినటువంటి ఫలితాన్ని మీకు అందిస్తాయి. ఇంకా చింతామణికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అసలు చింతామణి ఎలా వచ్చిందంటారో తెలుసా? కొంతమంది అమ్మవారు ఉన్నటువంటి ఇంట్లో అమ్మవారిని తలుచుకుంటే కోరిక తీరుతుంది, ఆవిడ పాదములను స్మరిస్తే. అటువంటి తల్లి ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ ఇంటి ఇటకలకే ఆ గుణం వచ్చింది. అందుకని చింతామణి పాణిగ్రాహి అని పేరు పరమశివుడికి. అమ్మవారే ఓ పెద్ద చింతామణి. చింతామణి అంటే ఏమిటి? మీరు నోరు విప్పి చెప్పక్కర్లేదు. కల్పవృక్షం దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పాలి. చింతామణి దగ్గరికి వెడితే మీరు నోరు విప్పి చెప్పక్కర్లా, లోపల చింతిస్తారు మనస్సు చేత. నాకు ఈ కోరిక ఉంది స్వామి, నాకు ఈ కోరిక తీరితే బాగుండు, నీకు తప్ప ఎవరికి చెప్పనమ్మా, నువ్వు అమ్మవి అంటే అస్తమానం కోరికలు చెప్పమనే. నిజంగా అది చాలా సహేతుకమైన కోరిక అయితే ఒక పిల్ల అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్పుకున్నట్టు అరమరికలు లేకుండా మీరు అమ్మవారి యొక్క మూర్తిని పెట్టుకుని అది ఫోటో అని అనుకోకుండా అమ్మవారే నా ఎదురుగుండా కూర్చుందని అమ్మవారి పాదాల మీద తల పెట్టుకుని, అమ్మా నాకు ఈ కోరిక ఉందమ్మా, నువ్వు తప్ప ఎవరు తీరుస్తారమ్మా, నాకు ఈ కోరిక నువ్వు రక్షించాలమ్మా అని ప్రార్థన చేస్తే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు తల మీద పడిందా, ఆ రేణువు ఎంత శక్తి కలిగిందంటే అది చింతామణి గుణనిక, చింతామణుల యొక్క మాలక. అది ఒక చింతామణి ఉంటేనే అంత గొప్ప అయితే అమ్మవారి పాదములకు పట్టినటువంటి పరాగములో ఒక రేణువు చింతామణుల యొక్క మాల. ఇంకా పాదములు ఎంత శక్తి కలిగినటువంటివి ఉంటాయి. శక్తికి స్థానమే అమ్మవారు. అందుకే అమ్మవారి పేరు శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో శక్తి అని మాట్లాడారు. ఆవిడ రాశీభూతమైనటువంటి శక్తి స్వరూపం అమ్మ. అందుచేత అమ్మ దరిద్రాణం చింతామణి గుణనిక, జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. ఎవరు చెప్పగలరండి ఈ శ్లోకాలు? వెంటనే శంకరాచార్యుల వారికి చిన్న అసహ్యం వేస్తుంది. మళ్ళీ కోరికలు తీర్చుకోవడం, అమ్మవారి దగ్గరికి వెళ్ళడం మళ్ళీ చెప్పానా అనుకుని శంకరులు ఎప్పుడు జ్ఞానస్థాయిలో ఉండే వ్యక్తి. అందుకని వెంటనే శంకరులు అంటారు జన్మ జలధౌ నిమగ్నానాం. పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇది ఒక పెద్ద సముద్రం. ఇందులో ఎప్పుడూ మన పని అంతే. ఇక్కడ పుడతాడు, అక్కడ పోతాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పుడతాడు. మనిషిగా పుడతాడు, మనిషిగా చస్తాడు. మనిషిగా చస్తే చాలా గొప్ప. మనిషిగా ఏం విడిచిపెట్టరు శరీరాన్ని. మనిషి నిజంగా మనీషిగా జ్ఞానాన్ని పొందితే వెళ్ళిపోతున్న శరీరానికి సాక్షి మాత్రంగా నిలబడతాడు. అలా ఏం వెళ్ళం కదా, ఇదే నేననుకుని తాదాత్మ్యత పొందేస్తే చిట్ట చివర ఈ శరీరమే నేనన్న భావన ఎంత దారుణంగా ఉండిపోతుందో తెలుసా అండి? అది పట్టుకుంటుంది శరీరాన్ని. పట్టుకుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృపణ ధనంజయ దేవదత్తములని 10 వాయువులు ఉంటాయి. 9 వాయువులు భటులు పాశం వేసి తీసినప్పుడు వెళ్ళిపోతాయి. ఒక్క వ్యానవాయువు అని ఉంటుంది, అది మాత్రం వెళ్ళదు. ఎప్పుడైనా రేట్ వస్తుందని కొనుక్కున్నటువంటి స్థలం పిచ్చిగడ్డి నిలిచిపోయినా సరే గోడ కట్టి దాచుకున్నట్టు ఇంకా దీన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. దాన్ని తీసేసేవాడు ఎవరు తీసేస్తారో తెలుసా అండి? ఈ శరీరానికి పుట్టిన కొడుకు ఉంటాడు, వాడొచ్చి అంత్యేష్టి సంస్కారం చేసి 9 వెళ్ళిపోయాయిరా, ఇంకా పిచ్చాళ్ళ దీన్ని పట్టు కూర్చున్నావా, ఇది వికారం పొందేస్తోంది, దాంట్లో నువ్వు ఉండలేదు, ఇక దాన్ని మేము కూడా ఇంట్లో ఉంచాం, తీసేసాం, చూసావా ఇక్కడికి తీసుకొచ్చేసాం, దీన్ని కాల్చేస్తాం.
ఇక బూడిదైపోతుంది, అందుకని ఇంక ఉండకు, ఇప్పటికైనా నా మాట విని వెళ్ళిపోమని మంత్రంతో సంస్కారం చేస్తాడు. అప్పుడు దిక్కు లేక వదిలేస్తాడు. అందుకని అదిగో అంత దౌర్భాగ్యంగా తిరుగుతున్నామే. జన్మ జలధౌ నిమగ్నానాం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, అదే పని కింద పెట్టుకుని ఎన్ని కోట్ల జన్మలైపోయాయో ఇప్పటికీ. అందుకని గజేంద్ర మోక్షంలో అన్ని లక్షల కోట్ల భార్యలంటారు. ఎన్ని ఉపాధులు, ఎన్ని జన్మలో, ఎన్ని శరీరాలు, ఇప్పటికి ఎంతమంది భార్యలో, ఎంతమంది పిల్లలో వదిలేసి వచ్చేశాడు. కానీ నిజంగా పూర్వజన్మ బంధుత్వాలు తెలిస్తే ఎన్ని పందులు నా పిల్లలో, ఎన్ని కుక్కలు నా పిల్లలో, ఎన్ని పిల్లులు నా పిల్లలో, ఎన్ని చీమలు నా బంధువులో, ఏమో ఎన్ని ఉపాధులు దాటి వచ్చానో ఎవరికి తెలుసు. అందుకని కానీ ఏ జన్మకు ఆ జన్మ మరిచిపోతున్నాను కాబట్టి ఏ జన్మకు ఆ జన్మలోనే భార్య పిల్లలు అనుకోవడం, ఇది నా సంసారం, నా సంసారం, నా సంసారం. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, జీవి పుట్టుసున్ చచ్చుసునుండ చూచెదరు, తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికే ఇచ్చెదరు, ఇదెక్కడి చోద్యము. ఎచ్చట నుండి వచ్చిన చటికి పోవుట నైజము ప్రణికోటికి. దేవుడి వీళ్ళు చచ్చిపోయిన వాడిని పెట్టుకుని వీళ్ళేడుస్తారు ఎందుకు, వీళ్ళే ఉండిపోతారా అంటారు పోతన గారు భాగవతంలో. అందుకని ఆ జన్మ జలధౌ నిమగ్నానాం, ఇలా పుట్టి చచ్చి ఎన్నడూ అసలు ఇదేనా పుట్టి చచ్చిపోయేటటువంటి ఇది నేనా, లేకపోతే ఇంకేదైనా ఉందా లోపల, ఏది ఉండడం వల్ల ఇది తిరుగుతోంది, ఏది వెళ్ళిపోతే ఇది పోయిందంటున్నారు అని దాని వైపుకి వెళ్ళిన వాడు ఎవరైనా ఉన్నాడా, అలా వెళ్ళగలిగేటట్టు చెయ్యగలిగినది అమ్మవారు. అందుకని జన్మ జలధౌ నిమగ్నానాం, అందులో నిండా మునిగిపోవడం కూడా ఎలా మునిగిపోతాడో తెలుసా అండి. సంసారం అనేటటువంటి తేనె చూసి పెద్ద పళ్ళెల్లో తేనె పోశారనుకోండి, ముందు ఏదొస్తుంది, ఏగొస్తుంది, దిక్కుమాలి ఈగలు. ఆషాఢ మాసంలో చూడండి, వాడు అక్కడ దీపం వేసి నూనె వేసి ఒత్తులేసి దీపం పెట్టుకుంటాడు. వీడిగా సంధ్యావందనం చేసుకుని అగరత్తు పెట్టి దీపం వెలిగిద్దాం అనుకునేటప్పటికి అందులో 2 ఈగలు చచ్చిపోయి ఉంటాయి. ఎందుకని ఆ తేనె తాను తాగేదనుకుని తేనె ఆ ఈగ వచ్చి తేనెలో వాలుతుంది. ముందు 4-5 సార్లు చప్పరిస్తుంది తేనెని, అబ్బా చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటుంది. ఆ తర్వాత కడుపు నిండి వెగటొస్తుంది, అబ్బా ఈ తేనె వద్దు వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఇక వెళ్ళగలదేంటి, అంటుకుపోయే కాళ్ళు, ఇక వెళ్ళలేదు, అందులోనే కొట్టుకుంటుంది. ఆ తేనెలోనే రెక్కలకి తేనె పట్టి బరువెక్కి తేనెలో మునిగి ప్రాణం వదిలేస్తుంది. అందరూ వెళ్ళారు కదా మనము వెడదామని చెప్పేసి పాపం వీడు సంసారంలోకి వస్తాడు. అందుకే వివాహము విచిత్రమైన బరువు తలవేసుకుంటాడు. ఎత్తుకుని అందులోనే మునిగిపోయి అందులోనే ప్రాణం వదిలేస్తాడు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తుండేవారు. సంసారము అంటే జన్మ జలధౌ నిమగ్నానాం అంటే ఎలా ఉంటారో తెలుసా అన్నారు రామకృష్ణుడు. పట్టుపురుగు తన నోటిలోంచే పట్టుదారాన్ని బయటికి విడిచిపెడుతుంది. విడిచిపెట్టి పాపం నేను ఎంత బాగా కట్టుకున్నానో పట్టుదారం అని చెప్పి పట్టుకాయ తన ఒంటి చుట్టూ కట్టుకుని ఆ కాయలో పడుకుంటుంది. వీడు రూపాయి దాచిపెట్టి ఆర్డీలు చేసి అవి చేసి ఇవి చేసి పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టుకుని అబ్బా నా ఇల్లని మురిసిపోతుంటాడు. మురిసిపోయి ఇల్లంతా నాది అంటాడు. పట్టుపురుగు దారాన్ని తన చుట్టూ కాయగా చేసుకుని పట్టుపురుగు అందులో నిద్రపోతుంది. అలిసి సంపాదించి వీడి శరీరము కూడా జర్జరీభూతమవుతుంది. ఒకనాడు పడుకోవాలి, ఏదో ఒక చోట పడుకుంటాడు. పడుకున్నవాడి మీద ఆసక్తి కాదు, పడుకున్నవాడు కట్టిన దాని మీద ఆసక్తి ఉన్నవాడు ఉంటాడు. వాడు వీడిని జాగ్రత్తగా తీసి ఇల్లు ఎలా పొందాలో చూస్తాడు. దుష్ట నక్షత్రంలో వాడు వెళ్ళిపోతుంటే వాడు కట్టుకుని ఇల్లు రా పోన్లేదు 6 నెలలు పోతే పోయింది అనడు, సాపేసి బయట పడుకోబెడతాడు. వాడు దీని బతుకు నువ్వు కట్టుకున్న ఇంటిది. అందుకని అదిగో అలాంటప్పుడు ఈ దారం మీద ఆశ ఉన్నవాడు ఉన్నాడు. వాడికి లోపలున్న పురుగుని పైకి తీయడానికి కాయని కోస్తే దారాలు తెగిపోతాయి. ఇల్లు పాడవకూడదు, దారం కావాలి, పురుగు అక్కర్లేదు. దీన్ని వాడేం చేస్తాడు, నీళ్లు మరగబెట్టి ఈ కాయలు తీసుకెళ్లి మరుగు నీళ్లలో పారేస్తే దారానికి ఏమవుదు, లోపలున్న పురుగు మంచి నిద్దట్లో ఉంటుంది. ఉండేటప్పటికి మరుగు నీళ్లు లోపలికి వచ్చేస్తాయి. తను కట్టుకున్న ఇంట్లో తానే బందీ అయిపోతుంది, బయటికి వెళ్ళలేదు. వెళ్ళలేక గిల్ల కొట్టుకుని అందులోనే ప్రాణం విడిచిపెట్టి లోపలే శరీరం కూడా ఉడికిపోయాక వీడి కాయలన్నీ బయటికి తీసి రాట్నం మీద పెట్టి గిర్ర తిప్పుతాడు. ఎంతసేపు, ఈ దారం అంతా ఇటువైపుకి వచ్చేసే వరకు. ఆ తర్వాత అందులో చచ్చిపోయిన పురుగు వంక కూడా ఇలా కృతజ్ఞతగా చూడడు. అయ్యో నీ నోట్లోంచి వచ్చిన దారమే, దానివల్లే నువ్వు చచ్చిపోయావు అని అనడు. తీసి అవతల పారేస్తే కాకి ఎత్తుకుపోతుంది.
సంసారం మగ్నుడైన వాడంతే అలాగే వెళ్ళిపోతున్నాడంటారు రామకృష్ణ పరమహంస. సంపాదిస్తున్నావు, తిరుగుతున్నావు, సంపాదిస్తున్నావు, కోట్లు కూడబెడుతున్నావు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారం భూమింగబోడు. ఎప్పుడైనా వెళ్ళి అమ్మవారి పాదములకు శిరస్సు పాటించి నమస్కరించావని జన్మాంతరంలో చేసుకోలేదు. కానీ అటువంటి వారు కూడా ఒక్కసారి వెళ్ళి ఆ అమ్మ పాదములకు ఇలా నమస్కరించాడా భక్తితో, ఆ పరాగమునకుండే శక్తి ఏమిటోట తెలుసండి. అది కాని పడిందా, జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి. శంకరులకు శంకరులే సాటి మహానుభావుడు. లోపల పడిపోయిన వాడు ఎలా ఉంటాట, నిజంగా దర్శనం చూడండి వారిది. హిరణ్యాక్షుడనో రాక్షసుడు ఉండేవాడు. వాడు భూమిని అంతటి చాప చుట్టినట్టు చుట్టేశాడు. అదో అల్లరి, అంతా బంది చేసేసుకోవాలని. కనపడ్డవన్నీ కొనేస్తాడు, కనపడ్డవన్నీ దాచేస్తాడు, బ్లాక్ మనీ చేసేస్తాడు, పట్టుకెళ్ళిపోతాడా ఇవన్నీ. హిరణ్యాక్షుడు అంటే ఎక్కడ ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. అన్ని చుట్టి ఎవరికీ కనపడకుండా సముద్రంలో దాచాడు తీసుకెళ్లి. చేస్తే శ్రీ మహావిష్ణువు ఆ భూమిని పైకి తీసుకురావాలనుకున్నాడు. ఆదివరాహమూర్తి అయి ఆనాడు స్వామి నీటిలోకి వెళ్లి దంస్ట్రా అంటే తన కోర చేత భూమిని పైకి పెట్టుకుని దాన్ని పైకి తీసుకొచ్చి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి మళ్లీ భూమిని యథాస్థానంలో ఉంచారు. అలా సంసారమునందు పడిపోయి కొట్టుకుంటున్న వాణ్ణి, అందులో తేనెలో వాలి ప్రాణం పోగొట్టుకుంటున్న ఈగని ఎవడో దయాళు అయిన వాడు అమ్మవారి పాదముల మీదున్న పువ్వులన్నీ నిర్మాల్యం తీసేసి, అయ్య దిక్కుమాలిన ఈగ, అభిషేకం చేద్దాం అనుకున్న తేనెలో పడి చచ్చిపోతున్నావా అని ఆ పువ్వుకున్నటువంటి ఒక ముచికతో ఆ ఈగని ఇలా పైకెత్తి పక్కన పారేశాడు అనుకోండి. అంత గబుక్కునేం ఎగరలేదు, అంత సంసారంలోంచి ఇంకా భావన బయటికి వచ్చేది. ఆ కాళ్ళు కొట్టుకుని చేతులు కొట్టుకుని ఈలోగా ఎవరో తొక్కేయకుండా ఉంటే ఆ తేనంతా అట్టల కట్టి ఆరిపోతే అప్పుడు మెల్లిగా ఎగురుతూ వెడుతుంది. అమ్మో తేన్లో మునిగిన ఈగ అని బల్లి చూసిందో మళ్ళీ పోయినట్టే. అందుకని ఇన్ని దాటాలి మనం. అంటే సంసారములోంచి బయటికి వచ్చినా మళ్లీ గ్రహించడానికి ఇంకోటి సిద్ధంగా ఉంటుంది. అందుకని అంత తేలికేం కాదు పరమాత్మ వైపు నడవడం. అందుకని ఇవాళ శంకరులు మనకు ఒక తేలిక మార్గం చెప్తున్నారు. నువ్వు ఎక్కడ చేస్తావు ఇవన్నీ, నువ్వు చేయలేవు కలియుగంలో. అందుకని ఆ తల్లి పాదములు నమ్మి ఒక్కసారి ఇలా నమస్కరించు. ఇది సౌందర్య లహరి అంటే. ఇంకింతకన్నా సౌందర్యం జీవితంలో ఏముంటుందండి, ఇది సౌందర్యం అంటే. అందుకని ఆ అమ్మ పాదముల మీద ఉన్న పరాగ రేణువు శ్రీ మహావిష్ణువు యొక్క దంస్ట్రా అంటే కోర లాంటిదిట. ఆదివరాహమూర్తి కోరతో భూమిని పైకెత్తినట్లు సంసారమునందు పడిపోయిన నిన్ను అమ్మ పైకెత్తి తన వైపుకి తిప్పుకోగలదు, తనలో కలుపుకోగలదు, శివుడిలో కలపగలదు. అయితే ఇక్కడ మీకు ఒక్క రహస్యం చెప్పాలి. ఏమి మాట చెప్పేటప్పుడు శంకరాచార్యులు వారు అక్కడ జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి ఏమిటి? హిరణ్యకశిపుడికి రిపు అంటే శత్రువు, హిరణ్యాక్షుడికి రిపుడు ఆయన, మురా అనేటటువంటి రాక్షసుడికి శత్రువు ఆయన. మురని చంపినవాడెవరు? శ్రీకృష్ణ భగవానుడు చంపాడు. శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుణ్ణి, నరకాసురుడికి తోడుగా వచ్చినటువంటి మురా అన్న రాక్షసుణ్ణి కృష్ణుడు సంహరించాడు. కానీ ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు మీరు? ఆదివరాహమూర్తి గురించి చెప్తున్నారు. ఆదివరాహమూర్తికి ఎవరు శత్రువు? హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షునికి శత్రువు అయిన వాడు అనాలి కదా. అలా అనకుండా మురరిపువరాహస్య భవతి ఏమిటి? ఆదివరాహమూర్తిని తీసుకెళ్లి మురా అనే రాక్షసుడికి శత్రువు ఎవరు? కృష్ణుడిగా చెప్తున్నారు. నిజమే, ఆదివరాహమూర్తోటి కృష్ణుడోటి ఇంతమంది ఉంటారేంటి? వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపన, వైదేహీరమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, శోణీ దివ్యతరుణ, సమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభో అన్నీ ఆయనే అయినప్పుడు మురరిపువరాహస్య భవతి. ఆ ఆదివరాహమూర్తి యొక్క కోర అని చెప్తూ ఆదివరాహమూర్తిలో శ్రీకృష్ణ దర్శనం చేశారు. మురరిపువరాహస్య భవతి, మురా అనే రాక్షసుడికి శత్రువు అన్నారు. నిన్న పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు అనుగ్రహ భాషణం చేస్తూ మాట అన్నారు. మహాభారతానికి గొప్పతనం శ్రీకృష్ణ పరమాత్మ ఉండడమే అన్నారు. శంకర భగవత్పాదులకి కూడా శ్రీకృష్ణ భగవానుడంటే ఎంత ఇష్టమో చూడండి. రసోవై సహా, కృష్ణుడంటే రాశీభూతమైనటువంటి జ్ఞానము. కృష్ అంటే
నిరతిశయ ఆనంద స్వరూపుడు. జన్మజలధౌ నిమగ్నానాం, పుట్టి చచ్చేవాడిని పైకెత్తితే ఎక్కడికెడతాడు? పుట్టుక నుంచి చావు నుంచి విడివడితే మోక్ష పదవిని పొందుతాడు. మోక్ష పదం అంటే ఏమిటి? నిరతిశయ ఆనంద స్వరూపి తానే అయి కూర్చుంటాడు. అహం బ్రహ్మాస్మి స్థాయిని చేరుతాడు. అలా ఎత్తగలిగినటువంటి కోర అయితే ఆనందాన్ని ఇచ్చిన గురుస్వరూపం అది తేలికగా ఏమీ లేనటువంటి వాళ్ళకి ఏమీ తెలియని వాళ్లతో కలిసిపోయి మమేకమై, ఏమిటండి ఈయన భగవానుడా అని బ్రహ్మగారికి అనుమానం వచ్చేసింది. ఇటు కృష్ణుడు ఏమిటండి వాళ్ళతో కలిసి అసహ్యంగా చద్దన్నం తింటున్నాడు, పోని ఎవరో పెట్టినటువంటి పోని వేడివేడి అన్నం తీసుకొచ్చి స్వాహ అని నోట్లో కూడా వెయ్యట్లేదు, చద్ది ముద్దలు కూర్చుని తిండమా అని బ్రహ్మగారంతటి వారికి అనుమానం వచ్చింది. యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే అన్నారు పోతన గారు. అంతగా అందరితో కలిసిపోయినటువంటి స్వభావం కాబట్టి అదిగో అమ్మా ఆ కృష్ణుడున్నాడే, ఆనాడు భగవద్గీత చెప్పాడు, ఆనాడు జ్ఞానం ఇచ్చాడు, ఆనాడు నమ్ముకున్న అర్జునుడిని ఉద్ధరించాడు, గోపకాంతల్ని ఉద్ధరించాడు, గోపాల బాలను ఉద్ధరించాడు. మేము కూడా అంతకన్నా గొప్ప ఏం కాదమ్మా, మేమందరం అజ్ఞానంలో ఉన్నాం, పశువుల్ని మేపుకుంటున్నాం, పాశములతో కట్టేసుకున్నాం, పశువుల లాంటి స్థితిలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు కాపాడతారమ్మా? అదిగో ఆనాడు కృష్ణుడు ఎలా అందరిలో మమేకమై కాపాడాడో, ఎలా జ్ఞానం ఇచ్చాడో, అలా నువ్వు కూడా నీ పాద పరాగ రేణువు అంతటి శక్తి కలిగినదై జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అయి ఉన్నది. అంటే మురా అనే రాక్షసుడికి శత్రువైనటువంటి కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఆదివరాహమూర్తిని ఆరోపణ చేయడం, ఆదివరాహమూర్తి యందు శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేయడం, ఆయన యొక్క కోరచేత ఉద్ధరింపబడిన భూమిలా జనన మరణ చక్రమునందు తగులుకున్నటువంటి మమ్మల్ని నీ పాద పరాగ రేణువు ఉద్ధరించాలి. అందుకని అమ్మ అది తప్ప మాకేదుందమ్మా దిక్కు, మమ్మల్ని ఉద్ధరించవా అని అమ్మ పాదములకు శిరస్సు తాటించి నమస్కరిస్తే ఆ సన్నివేశాన్ని తెలిసినా తెలియకపోయినా ఒక్కసారి, అందుకే శంకరులు అలాంటి పాద పరాగ రేణువు నా శిరస్సు మీద పడాలని శ్లోకం రాసుకోలేదు. ఆయన ఏమని రాశారు? అందరూ దీన్ని చదువుకోవచ్చు, అలా రాశారు ఆ శ్లోకాన్ని. అందుకని ఏమవుతుంది, మీకు తెలియక్కర్లేదు, మీరు రోజు ఆ శ్లోకాన్ని పట్టుకుని తప్పులు లేకుండా అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి దరిద్రాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపువరాహస్య భవతి అన్నారనుకోండి, పొంగిపోతుందమ్మ. అబ్బా, ఆనాడు శంకరులు చేసిన స్తోత్రాన్ని వీడు మళ్ళీ నా దగ్గర చెప్పుకుంటున్నాడు రా, వీడిని నేను ఉద్ధరించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు అని పొంగిపోతుందిట. అలా ఉద్ధరిస్తుందా అండి అమ్మ? అది చెప్పడానికి శంకరులు వెంటనే ప్రయోగం చూడండి సౌందర్యలహరిలో. శంకరాచార్యుల వారి ప్రయోగాలు సౌందర్యలహరి బహుభంగిమల. నేను ఇంకా వీడు అసాధ్యం కూలా, వీడు 3 శ్లోకాలు చెప్పాడురా 9 రోజులకు అంటారని కొంత కుదిస్తున్నాను. లేకపోతే నిజంగా ఒక్కొక్క శ్లోకం వెనకాతల ఎంత రమణీయమైనటువంటి అర్థాలు ప్రతిపాదించారో మహానుభావుడు. పేరు చెప్పరు, ఎవరిని ఉపాసన చేస్తున్నారు చెప్పరు, గుర్తుపట్టమంటారు. మీ అమ్మగారిని మీరు గుర్తుపట్టాలి. రే ఈడెవరు అని మీరు, ఈశ్వరే కదూ అని మా అబ్బాయి అడిగాడు అనుకోండి, ఈశ్వర్రా మీ అమ్మ అని ఎవరైనా చెప్పారనుకోండి, అదేదో తేడా వచ్చేసినట్టు. అదేమిటి, నా భార్య నా కొడుకు దగ్గరికి వెడితే నా కొడుకు దగ్గరికి వేరొకరు వచ్చి ఈశ్వర్రా మీ అమ్మ అని చెబితే అమ్మ వచ్చావా అని మా అబ్బాయి అంటే దోషం ఎక్కడున్నట్టు? అమ్మలో లేదు, కొడుకులో ఉంది. ఒకరు చెప్తే గుర్తుపట్టడమా అమ్మని? అమ్మ పేరు చెప్పక్కర్లేదురా, అమ్మ అనేటప్పటికే అమ్మ ఏమిటో నీకు గుర్తుకు రావాలి. అందుకని ఆ శ్లోకం చూడండి ఎలా పెడుతుందో. కొన కాంచీరామా కరికలభ కుంభక్తనత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్పాశం బాణం శృణిమపి దధానా కరతలై అని ఎంత గొప్పగా వేసేస్తారంటే ఆ పాదం వెనకాతల పాదాన్ని ఆయన అంటారు, పురస్తాద్యస్తాం నహ పురమధితు రహో పురుషికా. నహ అంటారు, నహ అంటే మేము, నేను అని శంకరాచార్యుల వారికి చెప్పుకోవచ్చుగా, అలా చెప్పరు. నహ అంటారు, మేమందరం. ఎప్పుడు చూస్తామమ్మా అలాగా? అమ్మని చూడాలనుకున్న పిల్లాడు
అమ్మని చూసి ఎన్నాళ్ళైందో మా అమ్మ పొద్దున్నే లేచి నా కోసమని వెంకటేశ్వర స్వామి అంతటి వారికి ఇప్పటికీ నిద్ర లేపవలసి ఎలా లేపుతామండి మనం? కౌసల్యాసు ప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఆయన లేవలేదనుకోండి, అప్పుడు ఒక ప్రయోగం చేస్తారు. ఏమని? యోషా గణేన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విధదతే కకుభశ్చ కుంభా శేషాద్రిశే కర విభో తవ సుప్రభాతం అంటారు. స్వామినికి జ్ఞాపకం ఉందా? అదిగో పెద్ద పెద్ద కడవల్లో పెరుగు చిలకడం కోసమని అందులో కవ్వం దింపారు, వాటికి తాళ్లు కట్టారు. ఆ పెద్ద కవ్వం గట్టి పెరుగులోకి దిగిందేమో తిరగట్లేదు, అతి కష్టం మీద చిలుకుతున్నారు. ఆ చిలుకుతున్నప్పుడు చేతులకు ఉన్నటువంటి గాజులు గల్లు గల్లు అని మోగుతున్నాయి. అందులో నీ గురించి పాట పాడుతున్నారు. గాజులకున్నటువంటి గల్లు ధ్వని, నోటి వెంట వచ్చేటటువంటి నీ పాట ధ్వని, పెరుగులో కవ్వం కదలడం వల్ల వచ్చేటటువంటి కమ్మని వాసన, వారి గోపికలు తలలలో పెట్టుకున్నటువంటి పూల యొక్క వాసన అన్నీ కలిసి వాతావరణాన్ని గుబాళించేస్తున్నాయి. కవ్వానికి కుండకి ఏమైనా దెబ్బలాట వచ్చిందా అన్నట్టుగా చర్ర చస్సమంటోంది కవ్వం. ఆ చప్పుడు వినపడుతోందా? నిద్రలే. ఎక్కడ వెంకటేశ్వరుడు, ఎక్కడ కృష్ణావతారం? ఇది వినేటప్పటికీ యోషా గణేన వరదత్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా అనేటప్పటికి సుడియుచు గిజుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచు వెడబెడ గంతులు వయచుచు కదిసి కదవ బాలకుంటూ కవ్వము పట్టెనంటారు పోతన గారు. ఆనాడు అమ్మ దగ్గరికి పరిగెత్తుకొచ్చి కవ్వం పట్టుకుని అమ్మ 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 ఆకలేసేస్తోందమ్మా, నాకు పాలియమ్మ పాలియమ్మ అన్నది గుర్తొచ్చి ఆ యశోద వకుళమాతగా వంటశాల ఎదురుగుండా కూర్చుంది. పాపం అమ్మ మళ్ళీ నా కోసం అక్కడ కూర్చుందో ఏమిటో, తెల్లారిపోయింది కదా. పాలు పెరుగు కవ్వాలు కృష్ణుడు అవతారం గుర్తొచ్చి, తన సౌలభ్యం గుర్తొచ్చి గభాలన లేచి కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో ఒంటి మీద అమ్మవారిని రాత్రి కౌగిలించుకున్నప్పుడు అమ్మవారు కుచుమలకు అద్దుకున్నటువంటి కుంకుమ యొక్క రేఖలు తన వక్షస్థలం మీద కనపడుతున్నాయని కూడా చూసుకోకుండా ఉత్తరీయం జారిపోతుండగా పరుగు పరుగున వచ్చి భక్తులకు దర్శనమిచ్చినటువంటి సౌలభ్యమూర్తి అయిన వెంకటాచలపతిలా అమ్మవారి యొక్క దర్శనం ఎలా ఉంటుందో చెప్తారు శంకరులు. క్వణత్కాంచీదామా కరికల్లభకుంభస్తనత క్వణత్కాంచీదామా. ఆ మాట చూడండి ఎంత గొప్ప మాట. అసలు అక్కడ వేసేయడంలో అందం చూడండి. కాంచీ అన్నారు. కాంచీ నాభిస్థానం భారతదేశానికి అంతటికీ కూడా. నాభి అమ్మకి మనకి ఉండేటటువంటి సంబంధాన్ని చెప్తుంది. మనం అమ్మ కడుపులో ఉన్నంతసేపు మన పోషణ నాభిగొట్టంలోంచే జరుగుతుంది. బయటికి వచ్చిన తరువాత నాభి కోసేస్తారు, బొడ్డు కోసేస్తారు. బొడ్డైతే కోసేస్తారు, కానీ అమ్మకి మనకి ఉండేటటువంటి సంబంధాన్ని, హృదయంలో ఉన్న బంధం ఎక్కడికి పోతుంది? ఆ హృదయ బంధం ఎప్పుడూ ఉండిపోతుంది అమ్మకి కొడుక్కి. కానీ ఇక్కడ శంకరులు అంటారు క్వణత్కాంచీదామా. అమ్మా పేరేమైనా చెప్పారా? అమ్మకి పేరు చెప్పడం ఏంటంటే అమ్మని అమ్మగా గుర్తుపట్టేయాలి మీరంతే. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. అందుకని పేరేం చెప్పరు. ఈ శ్లోకమంతా విని మీరు చెప్పాలి ఆవిడెవరో పేరు. ఇది సౌందర్యలహరి అంటే. ఎందుకని ఇక్కడ ముద్ర పడిపో ఉంటుంది అమ్మ. ఇలా ఎక్కడో వాడెవరో ఇలా పెట్టుకుంటుంటే ఏంటంటే మా అమ్మగారి ఫోటోలో ఉందండి అనగలగాలి నువ్వు అంతే. శ్లోకం చెప్తారు, పేరు చెప్పరు. మీరు చెప్పాలి పేరేమిటో. అన్ని అమ్మ పేర్లే, కానీ ఇలా అమ్మెవరో సౌందర్యలహరిలో చెప్తున్న మాయకి ఆవిడెవరో మీరు గుర్తుపట్టాలి, ఆయన చెప్పరు పేరు. అలా మా కళ్ళ ముందు కనపడు అంటారంతే. అంటే లోపల ఎంత ఉపాసన చేశారో చూడండి. అలా అమ్మ కనపడాలి అని అమ్మని వర్ణించేస్తున్నారు. ఈ స్థితి నువ్వు పొందాలి. నువ్వు కూడా అలా అమ్మని ఉపాసన చేయగల. కళ్ళు మూసుకుంటే నీకు కనపడాలి. ఎలా? కొనకాంచీదామా. అమ్మ నడుం చుట్టూ మేఖలా పెట్టుకుంటుంది. మేఖల పెట్టుకుంది అంటే మళ్ళీ ఒక చిన్న పొరపాటు జరుగుతుంది అక్కడ. ఎందుకంటే మేఖల అయితే దానికి గంటలు ఉండవు. చిరుగంటలు లేకపోతే మేఖల అనాలి. చిరుగంటలు ఉన్న మొలనూలైతే దాన్ని మొలనూలు అంటారు. అమ్మ మొలనూలు పెట్టుకుంటుంది అంటే వడ్డాణం లాంటిది అనుకోండి. దానికి చిరుగంటలు ఉంటాయి. ఆ గంటలు ఉండడంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చిన్ని గంటలు ఉంటాయి. అమ్మవారి నడుము చాలా సన్నగా ఉంటుంది. సరే అలా ఎందుకు చెప్తారు? అది ఎలాగో వచ్చేస్తుంది. పరీక్షీణా మధ్యే అక్కడ చెప్తారు. కొనకాంచీదామా. ఆ చిరుగంటలతో కూడుకున్నటువంటి మొలనూలు కలిగినటువంటి అమ్మట
అమ్మా అని పిల్లాడు వస్తున్నాడు అనుకోండి, అమ్మ ఏం చేస్తుంది? అమ్మో వీడు వచ్చాడండి, అమ్మయ్యా వీడు వచ్చాడు అని పిల్లాడిని చూడగానే సంతోషంగా లేస్తుంది. లేవగానే మీరు కొనత్తాంచీదామా అనగానే మీకు ఏం వినపడాలి చెవులో? అమ్మ లేవగానే, లేకపోతే అమ్మ ఓయ్ శంకరా వచ్చావా అని కొనత్తాంచీదామా అని తలుచుకోగానే అమ్మ ఇలా కదిలిందా, అమ్మవారికి ఉన్నటువంటి మొల నూలు కదులుతుంది. కదిలితే టింగ్ 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 అని గంటలు మోగుతాయి. ఆ గంటల ధ్వని మీ చెవిలో పడాలి. ఈ లోపల దర్శనం ఈ చెవికి మీకు ఒక ధ్వనిని అందించాలి. ఇలా అందిస్తుంటే మీకు దర్శనం అవుతోందని గుర్తు. ఎంత రహస్యమైన ప్రతిపాదన చూడండి. ఇది నేర్పుతున్నారు శంకరులు. ఇది నీకొచ్చిందా నిర్భయమైన స్థితి. నీ వెంట అమ్ముంటుంది, ఇలా ఆరాధన చేయడం నేర్చుకో. ఇది సౌందర్యలహరి. క్వనత్తాంచీదామా కరికల్లభ కుంభస్తనత. గున్న ఏనుగుల యొక్క ఉండేటటువంటి ఉంటాయే శిరస్సు యొక్క భాగములు, ఆ శిరస్సు యొక్క ఉపరితలములు ఎలా ఉంటాయో అంతంత వక్షోజములు కలిగినటువంటి అమ్మవార్త. అంటే ఆ మాట ఎందుకు అంటున్నారు? అమ్మా అని పిలవడం. తను సంటితనంలో ఏమీ తెలియనప్పుడు ఏడిస్తే తన్ని పోషించిందేది అమ్మ యొక్క వక్షోజమే తనని పోషించింది. అందుకని ప్రతి కవి కూడా అమ్మవారి యొక్క వక్షోజములను స్తోత్రం చేస్తాడు. స్తోత్రం చెయ్యడంలో దౌర్భాగ్య బుద్ధి కాదు, అది అమ్మని చూడడం. అమ్మా ఆ పాల నుంచేనమ్మా నేను పెరిగాను అని కృతజ్ఞతాపూర్వకంగా మాతృత్వానికి నమస్కారం చేయడం. ఆవిడలో జగన్మాతని దర్శనం చేస్తున్నారు. లేకపోతే అమ్మా ఇంతమంది పిల్లలు ఎలా పెరుగుతున్నారమ్మా, ఇన్ని బ్రహ్మాండాలు, సమస్త సృష్టిని బిడ్డలు కదమ్మా, వీళ్ళందరికీ పాలిచ్చి పెంచుతున్నావు కదమ్మా. పేరాల భరత శర్మ గారికి అయితే అమ్మవారు దర్శనం ఇచ్చింది. ఎంత గొప్ప దర్శనం అంటే, ఒక్కడు ఇంగు ముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీయక్కున పాలుతావ, జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెద కొయిన బింబము చంద్రబింబమున్ తక్కక నీ యురంబునను తాల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా ఇద్దరు పిల్లల్లో ఒకడేమో ఏనుగు ముఖం వాడేమో ఒక తొడ మీద కూర్చుని ఒక స్తన్యం తాగేస్తున్నాడా, ఇంకొకడు 6 ముఖాల వాడా సుబ్రహ్మణ్యేశ్వరుడు, వాడు ఒక స్తన్యం తాగేస్తున్నాడా. అమ్మా నీకు వాళ్ళిద్దరేనా అమ్మా పిల్లలు? మేమందరం పిల్లలం కావు, నువ్వు మా అమ్మవమ్మా. వాళ్ళిద్దరే తాగేస్తుంటే వాళ్ళ కడుపులు ఎప్పటికీ నిండుతాయి. ఒకడు ఏనుగు ముఖం వాడంటే పొట్ట ఏనుగు పొట్ట, ఒకడు 6 ముఖాల వాడు, వాడి పొట్ట ఎప్పటికీ నిండుతుంది. 6 ముఖాలతోనూ వాడు తాగాలి. వాడు కార్తికేయుడు. ఇంకా మేమెప్పుడు తాగుతాం, మా కడుపు ఎప్పుడు నిండుతుందమ్మా అమ్మని అడిగినట్టు అడిగారు. అడిగితే అమ్మ అందిట, ఓయ్ శర్మ బెంగ పెట్టుకోకోయ్, ఇనబింబము చంద్రబింబమున్, సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన స్థానాలుగా చేసుకుంటే చేసుకుంటే సూర్యుడి చేత చంద్రుడి చేతే కదా పంటలన్నీ పండేది. మీకు తెల్లవారు లేస్తే 6వ క్లాసులోనే చెప్పేస్తారు, సూర్యరశ్మి తగలకపోతే ఆ లోపల ఆ పత్రహరితము తయారు కాదు, అందుచేత మొక్కలు పెరగవు అని చెప్తాం కదా. అందుకని సూర్యుడి చేత చంద్రుడి చేత ఓషధులు ప్రకాశించి శరీరంలోకి వచ్చిన రోగము పోతోంది, సూర్యుడి చేత ప్రకాశించి పంటలు పండుతున్నాయి. అందుకని సూర్యచంద్రుల్ని స్థనములుగా పెట్టుకుని సమస్త జగత్తుని పోషిస్తున్న తల్లివమ్మ అని చెప్పడానికి కరికల్లభ కుంభస్తనత పరిక్షీణా మధ్యే. మధ్యే అంటే అమ్మవారి యొక్క నడుము పరిక్షీణ. మీరు ఆ శ్లోకంలో ఉన్నటువంటి గొప్పతనం చూడండి. క్షీణ అంటే సన్నగా ఉండడం, పరిక్షీణ బాగా సన్నగా ఉండడం. ఆ పరి అన్న మాట 2 మాటలు వేస్తారు. వేయడంలో శాబ్దికమైనటువంటి అందం వస్తుంది శ్లోకానికి. అందుకని కొనత్కాంచీదామ కరికల్లభ కుంభస్తనత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. 2 మాటలు పరి పరి అని పడుతుంది. అందుకని పరిక్షీణా మధ్యే అమ్మా నీ యొక్క నడువుందే అది అత్యంత సన్నగా ఉందమ్మా, కృషించిపోయిన నడువులో ఉంది. లక్ష రోమ లతాధారతాసమున్నేయమధ్యమ అంటారు వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రంలో. ఎందుకు అమ్మవారి నడువు అంత సన్నగా ఉందని చెప్పడం శంకరాచార్యులు వారు. అంటే పరమోత్కృష్టమైనటువంటి సాముద్రిక లక్షణం ఉన్న స్త్రీలైతే నడుము చాలా సన్నగా ఉంటుంది. నడుము చాలా సన్నగా ఉన్నది అంటే వాళ్ళు వంశమును నిలబెట్టడంలో, సంతానాన్ని ప్రసవించడంలో చాలా తేలికగా ప్రసవిస్తారని ఒక గుర్తు. 3 వారు బహుసంతానవతులై ఉంటారని ఒక గుర్తు. 4 ఎన్నడూ వేరొకరి చేత తన శుశ్రూష చేయించుకుంటారు,
తాము సేవలు అందుతారు, కానీ తాము వేరొకరికి సేవ చెయ్యవలసినటువంటి అవసరం వారికి ఉండదు. ఇవి పరమోత్కృష్టమైనటువంటి సాముద్రిక లక్షణాలు. అందుకని సన్నని నడుము తప్పకుండా చెప్తారు. పరిక్షీణామధ్యే పరిణత శరచంద్రవదన. అమ్మ, నీ ముఖం ఉందే అది పరిణత శరచంద్రవదన. అసలు ఆ చంద్రుణ్ణి అడ్డు పెట్టుకుని మహాప్రభో శంకరాచార్యుల వారు ఎన్ని చోట్ల ప్రయోగించేశారో నాకు అసలు ఆ సౌందర్యలహరి పెరుగుతున్నప్పుడు ఆ శ్లోకాలు వింటుంటే ఏదో బహుభంగిమల వెళ్ళిపోతుంది మనస్సు. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఏదాపాలో అని మనస్సంతా భయంగానే ఉంటుంది. అంత అందం నిజంగా. పరిణత శరచంద్రవదన. పరిణత ఎటువంటి చంద్రుడు అంటేట శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడు లాంటి ముఖం ఉన్న అమ్మవారు. ఒక్కొక్క ముఖాన్ని చూడండి మీరు. ఆ ముఖం చూసేటప్పటికే అబ్బో ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకు లేండి మహాప్రభు, ఇంకోళ్ళు ఎవరైనా ఈ పని చేసి పెట్టేవాళ్ళు ఉండరా అండి ఆఫీసులో, ఈయన తప్ప ఆ సీట్ ఇంకోటి చూడరా అనిపిస్తుంది. తుమ్మల్లో పొద్దు పొడవడం అంటారే అలా ఉంటుంది ఆ ముఖం. అమ్మవారి ముఖం అలా కాదుట. పరిణత శరచంద్రవదన. శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబం అపారమైనటువంటి ప్రకాశం. ఇంకా అంతా ఇంత ప్రకాశం కాదు, అలా ప్రకాశిస్తూ ఉంటుంది. అమృత కిరణములను వెదజల్లుతూ ఉంటుంది. అసలు ఆ ముఖాన్ని ఒక్కసారిలా చూశారనుకోండి, అమ్మని దర్శనం చేయించేస్తున్నారు శంకరాచార్యులు వారు మీకు. అందుకని క్వణత్కాంచీదామ అనేటప్పటికి అమ్మవారు పెట్టుకున్నటువంటి మొలనూలు యొక్క గంటల సవ్వడి మీ చెవిలో పడాలి. కరికలభ కుంభస్తనత. అమ్మను మా అమ్మవమ్మ, ఆ పాలు తాగి బతుకుతున్నవాడిని అమ్మ నేను. అందుకని కరికలభ కుంభస్తనత. పరిక్షీణా మధ్యే. ఇంతమంది బిడ్డల్ని కన్నా తల్లివి, అందుకని సాముద్రికంగా సన్నని నడుమున్న తల్లివి. పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. మీరు ఎంత కష్టంలో ఉండండి, మీ కష్టానికి ఓదార్పు ఇయ్యగలిగిన ఒకే ఒక్క ప్రదేశం ఏమిటో తెలుసా అండి? అమ్మ ముఖం. ఎందుకని మీరు ఎంత అలిసిపోయి రండి, వెళ్ళి 85 సంవత్సరాలు వచ్చేసి ఒడిలిపోయి ఇవాళో రేపో నిష్క్రమించేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి శరీరంతో అమ్మ మంచంలో పడుకుని ఉంటే తన గురించి చూసుకోదు. ఒరే నాకు మందులు తెచ్చావురా అని అడగదు. మీరు రాత్రి 11 గంటలకి నిజంగా అమ్మ మందులు మరిచిపోయే ఇంటికి వచ్చారనుకోండి, ఆ మందు వేసుకోకపోతే అమ్మ తెల్లవారేటప్పటికి ఉంటుందో ఉండదో తెలియనంత ముఖ్యమైన మందది. ఒరే నాకు మందు తేలేదేరా అని అడగదమ్మ. రాత్రి 11 గంటలకి మీరు చెప్పులిప్పి లోపలికి వస్తుంటే మీ పదధ్వనిని బట్టి గుర్తుపట్టేస్తుంది. ఎరా నాన్న ఇప్పుడు వచ్చావేమిట్రా రాత్రి 11ంటికి, ఇలా వస్తే ఆరోగ్యం ఏమైపోతుందిరా నాన్న అంటుంది. నాన్న నా మందు తెచ్చావా అని అడగదు. ఏదో ఆలస్యం అయిపోయిందమ్మా ఆఫీసులోనో, చికాకెత్తిపోతోంది, తలకాయ బద్దలైపోతోందంటే భార్య వచ్చి ఏదో పెరుగన్నం పెడతాను తినండి, ఫోన్లేని వంకాయ వేపుడు చేశాను, దిగుమాల కూడా మీరు ఇలాగే వస్తుంటారు అనేదో 4 చదివి మొత్తం మీద అంటే పాపం వాళ్ళు జాతర చేస్తారండి, అవి ఉట్టినే అంటున్నాను అంతే. అందుకని వాళ్ళు పెట్టకపోతే మనం బతికామా, ఎందుకు వచ్చిన మాట కృతజ్ఞత కూడాను. అందుకని ఆ పెరుగు అన్నం తినండి, పోని కడుపులో చల్లగా ఉంటుంది, లేకపోతే మీరు తెల్లవారులు వేస్తే వేడి చేస్తుంది మీకు, కాస్త పెరుగు అన్నం తినండి అని భార్య అక్కడ పెడితే ఆ పెరుగు అన్నం వీడు చటుక్కున్న 4 నిమిషాల్లో తిని లేచిపోయాడు అనుకోండి, ఆ నిద్రపోతున్న ఆవిడికి కంటి చూపు సరిగ్గా ఉండదు, ఆవిడికి చెవులు సరిగ్గా వినబడవు. కానీ మీరు ఎంతసేపట్లో భోజనం చేసి లేచారో చూసి లేవగలిగినటువంటి తల్లి లేచి కూర్చుని ఒరే అదేమిట్రా అప్పుడే భోజనం చేసేసావు, ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా అంటే మందు వేసుకోకపోతే తెల్లవారేటప్పటికి ఆవిడ ఉండదు. ఆ మందు గురించి అడగదు, 4 నిమిషాల్లో వాడు భోజనం చేసేసాడని తాపత్రయం. వాడు వెళ్ళి పడుకుండిపోయాక వాడు మంచినీళ్ళు తాగి పడుకుంటుంది. వాడికి గుర్తొచ్చి లేచి అమ్మనికి మందులు తేలేదమ్మా మర్చిపోయాను, ఏ నాన్న ఇప్పటికే అలిసిపోయొచ్చు, ఏమైపోతాను రా, పోతే ఏమైపోతుంది, పుట్టి కట్టుకుండిపోతానా భూమి మీద, పడుకోనన్నా ఏం పర్వాలేదంటుంది. అంతేకాని రే మర్చిపోయావా వీళ్ళు మందులు ఎట్రా అంటుందా అమ్మ? అనదు. అమ్మ ప్రసన్నత అంటే అది సౌందర్యం. అంటే బాహ్యమునందున్న సౌందర్యం తుచ్చమైన సౌందర్యం, అది వెళ్ళిపోతుంది. ఒకనాడు ఉండేది కాదు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరులు. ఏ ఉండిపోతాయిరని ఎర్రి మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం. ఒక నిమిషంలో తీసేస్తుంది. నాకు తెలుసు, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఈ దేశంలో పరమోత్కృష్టమైన న్యాయస్థానంలో పనిచేసినటువంటి ఒక జడ్జి గారి కూతురు ఒక IAS ఆఫీసర్కి భార్య అయి
ఒక జిల్లాలో పెద్ద అధికారి పోస్టులో ఆయన వస్తే ఒక ఇంట్లో దిగితే బంగారపు తీగలా మెరిసిపోయేటటువంటి ఆయన భార్య, జీవితాంతం సంతోషంగా ఉండవలసిన స్త్రీ, స్నానానికని వెళ్లి పాపం బట్టలన్నీ తీసి హ్యాంగర్కి పెట్టి బాత్రూంలోకి వెళ్లి వేణీళ్లు విప్పుకుందామని చెప్పేసి ఆ గీజర్ ట్యాప్ తిప్పింది. గీజర్ పేలిపోయింది. ఉత్తర క్షణంలో ఒళ్ళంతా కాలి మాంసపు ముద్దయిపోయింది. మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. శంకరులు వాత పెడతారు, ఉంటాయి అనుకుంటున్నావు, ధనము, జనము, యవ్వనము, గర్వము ఇవేం ఉండవు, తీసేస్తుంది కాలం. ఏదో ఒకనాటికి తీసేస్తుంది, పొంచి ఉంది జాగ్రత్త. అందుకని నిన్ను కాపాడగలిగింది ఏదైనా ఉంటే అమ్మవారు ఒక్కతే, ఆవిడ పాదములు పట్టు. అందుకని శంకరులు అంటారు, పనత్తాంచీదామ హరికల్లభ కుంభస్తనత. ఇది అమ్మ సౌందర్యం అంటే. అప్పుడు వెళ్ళి అమ్మ సౌందర్యం ఏమండి, రాత్రి 11 గంటలకు వచ్చారు మీరు, ఇప్పుడు వచ్చారేమిటంటే మందులకి అన్నాడు అనుకోండి. అంటే ఎక్కడో దూరంగా స్కూటర్ వేసుకెళ్ళి ఏదో 24 hours ఉండే మెడికల్ షాప్ లో వాడు ఆ మందులు ఎట్టుకుని వస్తాడు కొడుకు. వస్తే ఆ మెడికల్ షాప్ వాడు అడిగితే, పాపం మా అమ్మండి నన్ను ఎంత కష్టపడి పెంచిందో, పిచ్చి తల్లి ఎన్ని రాత్రులు నిద్రపోకుండా నన్ను పెంచిందో, ఆ అమ్మకి మందులు మర్చిపోవడం కృతజ్ఞత, మళ్ళీ రావద్దు అందుకొచ్చాను అని కొడుకు ఆ మందులు పట్టుకుని మళ్ళీ వెడితే ఆ మందు పుట్టుకుని వేసుకుని సంతోషంగా అమ్మ పడుకుంటుందండి. దిక్కుమాలిన దాన్ని భూమికి బరువై 85 ఏళ్లు బతికి రాత్రి 11ంటికి వస్తే, నాన్న నిన్ను మళ్ళీ మందులకి పంపించాను రా, తొందరగా వెళ్ళిపోతే బాగుండ్రా నాన్న, నిన్ను ఎంత కష్టపెట్టాను రా, నా కొడుకుని పట్టుకుని ఆ తల ఉంచి వాడిని ముద్దు పెట్టుకుని సంతోషపడిపోయి కళ్ళ నీళ్లు తుడుచుకుని ఆ మాత్రలు వేసుకుని పొంగిపోయి పడుకున్న అమ్మదా సౌందర్యం. ప్రపంచంలో ఉందా సౌందర్యం? ఇది సౌందర్యం. ఇది అమ్మ ముఖంలోంచి జాలువారేటటువంటి అమృత కిరణం. దీన్ని గ్రోలరా, ఎక్కడ తిరుగుతావురా సౌందర్యానికి, ప్రపంచం అంతా తిరుగుతున్నావా భ్రష్టుడవై. అమ్మ ముఖంలో ఉంది ఆ సౌందర్యం. జగత్తుని కన్న తల్లి పరాశక్తి అంబికా స్వరూపంలో నీ ఎదురుగుండా కూర్చునుంది. వెళ్ళి అమ్మకి నమస్కరించలేవు? అందుకని శరచంద్రవదన, ఆ తల్లి ముఖం ఎప్పుడూ వైవర్ణ్యం పొందదు. ఎన్నడూ అబ్బా ఇది వచ్చాడా అనదు. అనకూడని మాట అన్న రావణాసురుణ్ణి చూసి కూడా సుడభంతరత కృత్వా ప్రత్యువాకి సుచిస్మిత, శుద్ధమైన నవ్వు నవ్విన అమ్మ. ఎంత అమ్మ పొంగంటే పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశంలో అంటారు, అమ్మ పద్మాననే పద్మభూరు పద్మాక్షి పద్మసంభవే అని పద్మాసనం వేసి కూర్చుంటుంది. ఒకసారి పరాశర భట్టలు 2 పువ్వులు పట్టుకుని బయలుదేరారు అమ్మవారి దగ్గరికి. పట్టుకుని వెళుతుంటే, అయ్యో భట్టరు వస్తున్నాడు, అమ్మా నీ పాదముల మీద పువ్వు ఉంచుదాం అనుకున్నాను, 2 పాదములు పద్మాసనం వేసేసుకున్నావా అమ్మా అని చిన్నబుచ్చుకుంటాడేమోనని, ఏకన్యంచనతిచ్చమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్యకులంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం. అమ్మ నా కోసమని ఒక కాలు కిందకి జాపావా, నా కోసమని ఇలా అభయముద్ర పట్టావా, అమ్మా ఎంత అనుగ్రహం అమ్మా, ఎంత వాత్సల్యం అమ్మా నా యందు అంటారు. అలా పరిణత శరచంద్రవదన ఆ ముఖాన్ని ఒక్కసారి దర్శనం చేశారా? మీరు ఎప్పుడైనా బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుడికి తెల్లవారుజామునే 5 గంటలకి వెళ్ళిపోయి సూర్యోదయం అవుతూ ఉండగా అక్కడ శ్రీచక్రాలు ఉంటాయి. ఆ శ్రీచక్రాలకి యువతల అరుగు మీద కూర్చుని మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, అలా కూర్చుని చూడండి. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, పొద్దున్నే పనుల మీద బయలుదేరేటప్పుడు సూర్య భగవానుడు వచ్చి ఒక్కసారి అమ్మ పాదములకి నమస్కారం చేస్తున్నాడా అన్నట్టుగా ఆ బాలభానుడి కిరణాలు ఒక్కసారి అలా వచ్చి శ్రీచక్రాల మీద పడుతుంటాయి. పడి సూర్యుడు మెల్లిగా ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. అలా ఎదురుగుండా అమ్మవారు అక్కడి నుంచి ఆ ఊచలు ఉంటాయి. ఆ ఊచల వెనక్కి అమ్మవారు కొద్దిగా ఇలా ఉంచి చూస్తున్నట్టుగా, ఎవరొచ్చారో చూడాలని ఇలా చూస్తున్నట్టుగా అమ్మ ప్రసన్నమైన ఆవిడ ముఖం, మెడ నిండా పూలదండలు, ఆ కొప్పు నిండా పూలు, ఇంత పట్టుచీర, పాదాల నిండా కుంకుమ, నిత్య సువాసినిగా ఆవిడ సాకారమూర్తి ఎక్కడుంటుంది? శ్రీచక్రంలో శ్రీనాథభృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణి గానాసక్త మనోజ్ఞ యవ్వనల సర్గం సర్వ కన్యావృతాం
దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇన్ని స్తోత్రాలు చెప్పారే మహానుభావుడు శంకరాచార్యులు వారు, ఈ బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుడిలో ఏనాటికైనా ఒక శంకరాచార్యుల వారి మందిరం, చిన్న మందిరం వచ్చి లోపలికి వెళ్లే ముందు శంకరాచార్యుల వారిని దర్శనం చేసి అమ్మ దగ్గరికి వెళితే, వైశాఖ శుక్ల పంచమి నాడు శంకర జయంతి నాడు పల్లకీలో శంకరులు కూర్చుని ఆ గుళ్ళోంచి బయటికి వస్తే, ఆ పల్లకీ పట్టుకుని కాకినాడ పురవీధులన్నీ అందరూ భుజాలతో పల్లకీ మోసి జయ జయ శంకర హర హర శంకర అని పలుకుతూ, ఇన్ని మనకి నేర్పిన జగద్గురువులు కదా. వైశాఖ శుక్ల పంచమి నాడు వారి పల్లకీ కాకినాడ ప్రధాన వీధులలో ఆ నామం చెప్తూ తిరిగి త్రిపుర సుందరి అమ్మవారి గుడిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ లోపల కూర్చుంటే, ఆ గుడిలోకి వెళ్లే ముందు ఒకసారి అక్కడ శంకరుల దర్శనం చేసుకోవడానికి ఒక గుడి ఎప్పటికైనా ఇక్కడ వస్తుందా, అలా చూస్తామా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే అక్కడికి ఇడిచే సౌందర్యలహరి గుర్తొస్తుంది. ఆ సౌందర్యలహరినిచ్చిన శంకరుల్ని మీరు మానసికంగా భావన చెయ్యాలి, కానీ అక్కడ లేరు. అందుకని అలా వస్తుందా అనిపిస్తూ ఉంటుంది నాకు. సరే, ఎందుకు వచ్చిందో ఆ మాట వచ్చిందనుకోండి. సరే, ఆ కారణం చేత పరిణత శరచంద్రవదన అని ఆయన అంటారు. కొనత్కాంచీదామ కరికలభ కుంభస్తనత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. నేను వెనక్కి మళ్ళీ ఎందుకు చదువుతున్నానో తెలుసా అండి? చెప్పిన వివరణని బట్టి మీలో ఎంతమంది ఆ నామానికి మనస్సులో ముద్ర వేసుకోవడానికో అవకాశం ఇవ్వడానికి. పరిణత శరచంద్రవదన ధనుర్పాశం బాణం శృణిమపి దదానాకరతలై. ఇక్కడ వచ్చింది గొప్పన పాదం వేసేశాడు. ధనుర్పాశం బాణం శృణిమపి కథానాకరతలై. అమ్మా, నువ్వు 4 బాహువులతో ఉన్నావు. ఆ 4 బాహువులలో ఒక బాహువునందు ధనస్సు పట్టుకున్నావు, ఒక చేత్తో బాణములు పట్టుకున్నావు, ఒక చేత్తో పాశము పట్టుకున్నావు, ఒక చేత్తో అంకుశం పట్టుకున్నావు. 4 బాహువులలో నాకు 4 ఆయుధములు దర్శనం అవుతున్నాయమ్మా అన్నారు శంకరులు. ఇందుకు ఈ మాట శంకరాచార్యుల వారు అన్నట్టు. ఇప్పటి వరకు వారు చెప్తున్నది దేని గురించి? అతి ప్రసన్నమూర్తి అయిన అమ్మ గురించి చెప్పారు. అకస్మాత్తుగా ఆయుధాల గురించి చెప్పారు. ఎందుకు ఈ మాట శంకరాచార్యుల వారు చెప్పడం అంటే, ఇక్కడే రహస్యం అంతా ఉంది. అసలు ఈ ఆయుధం అమ్మవారి చేతిలో ఉంటే ఒక తత్వం, మన్మధుడి చేతిలో ఉంటే ఒక తత్వం. దొంగవాడు చేతిలో కత్తి పట్టుకున్నాడు అనుకోండి, మనం పరిగెడతాం. మన చేతిలోకి కత్తి వచ్చిందనుకోండి, దొంగ పరిగెడతాడు. ఆయుధం మారింది. ఇక్కడే మీరు ఒక గొప్ప రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. చూడండి, అక్కడ విచిత్రం ఏమిటంటే, మన్మధుడు కూడా ఆయుధాలు పట్టుకుంటాడు. మన్మధుడు కూడా ఏమి పట్టుకుంటాడు? ఆయన అమ్మవారు ఏవి పట్టుకుంటాడో ఆయన అవే పట్టుకుంటాడు. అమ్మవారు చేతిలో చెరుకు ధనస్సు పట్టుకుంటుంది, 5 బాణాలు పట్టుకుంటుంది, పుష్ప బాణాలు పట్టుకుంటుంది. మన్మధుడు ఏం పట్టుకుంటాడు? ఆయన చెరుకు విల్లే పట్టుకుంటాడు, ఆయన పుష్ప బాణాలే పట్టుకుంటాడు. శంకరాచార్యులు వారు ఇది మీరు అర్థం చేసుకోవడం కోసమని 2 శ్లోకాలు ఇచ్చారు. ఈ శ్లోకాన్ని మీరు ఇక్కడ వరకు విన్నారు కదా. ధనుర్పాశం బాణం శృణిమపి దధానాకరతలై. 4 బాహువులలో 4 పట్టుకున్న అమ్మవారు. అలా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకో శ్లోకంలోకి వెళ్తున్నాను తేడా చెప్పడానికి. అయితే సౌందర్యలహరి ఏ శ్లోకానికి ఆ శ్లోకం నేను చెప్పాను అనుకోండి, తేడా ఎప్పుడు అర్థమవుతుంది. అందుకని ఇంకొక శ్లోకంలోకి వెళ్ళి మళ్ళీ ఈ శ్లోకంలోకి వస్తాను. ఆ శ్లోకంలో మన్మధుడు కూడా ఇవే పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటాడో శంకరులు చెప్తారు చూడండి. అక్కడంటారు, ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయుమరుదాయో ధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు. అందులో తను పౌష్పం మౌర్వి. అమ్మా, మన్మధుడున్నాడే, ఆ మన్మధుడు చేతిలో పుష్పములతో చేయబడినటువంటి ధనస్సు పట్టుకున్నాడన్నారు. తేడా వచ్చేలా. అసలు మన్మధుడు ఏం పట్టుకుంటాడు? చెరుకు విల్లు పట్టుకుంటాడు. అమ్మేం పట్టుకుంటుంది? చెరుకు విల్లు పట్టుకుంటుంది. మరి ఇక్కడ శంకరాచార్యులు వారు ఏమంటున్నారు? అమ్మా, మన్మధుడు పుష్పములతో చేసిన ధనస్సు పట్టుకున్నాడంటున్నారు. అదేమిటి? చెరుకు విల్లు కదా ఆయన పట్టుకోవాలి, పుష్పములతో చేసిన ధనస్సు పట్టుకున్నాడంటేమిటి? శంకరాచార్యులు వారికి మన్మధుడి యొక్క ధనస్సుని మార్చేసే అధికారం ఎవరిచ్చారు?
ఎలా మార్చారు అలాగా అంటే, మీరు అమరకోశం చూశారనుకోండి, మన్మధుడికి ఒక పేరుంది. ఆయన పుష్పములతో చేయబడినటువంటి ధనస్సుని పట్టుకుంటాడు. అందుకని అమరకోశాన్ని ఆధారం చేసుకుని శంకరాచార్యుల వారు ఈ ధనస్సును తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చి ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ. మన్మధుడు లోకం అంతటి మీద యుద్ధానికి బయలుదేరాడు. ఆయనకి ఎవరు శత్రువులు? అందరూ శత్రువులే, అందరి మీద బాణాలు వేసేస్తారు అని బయలుదేరాడు. ఎవరో ఒకడి మీద యుద్ధానికి వెళ్ళేవాడు, ఇద్దరి మీద యుద్ధానికి వెళ్ళేవాడిని చూస్తాం. మొత్తం లోకంతో యుద్ధం చేస్తాడు ఆయన. బయలుదేరాడు. బయలుదేరిన వాడు ఎటువంటి ధనస్సు పట్టుకోవాలి, ఎంత గొప్పగా ఉండాలి ధనస్సు. ఆయన ఎటువంటి ధనస్సు పట్టుకున్నాడు? పువ్వులతో చేసిన ధనస్సు పట్టుకున్నాడు. పువ్వు కన్నా అత్యంత సౌకుమార్యమైనటువంటిది ప్రపంచంలో ఇంకొక వస్తువు ఉండదు. అంత సుకుమారమైన ధనస్సు. పోని ఆ ధనస్సు అలాంటిది, వెనకాతలు వింటినారి చాలా గొప్పదండి అందామా. మధుకరమయీ పంచవిశిఖ. ఆ వెనకాతలు ఉన్నవే ఉన్నాయి. ధనుర్పౌష్పం మౌర్వి. ఆ వెనకాతల తేనెటీగలన్నీ కలిసి వింటినారిగా ఉన్నాయి. పోని పువ్వుల కన్నా తేనెటీగలు కొంచెం క్లేశాన్ని కల్పిస్తాయి. పువ్వుతో కొడితే బాధే వేరు, ఇంకో పువ్వుతో కొట్టండి ఇంటి పట్టుకుపోతాం అంటాం. కానీ తేనెటీగలు రెండింటిని వదిలేరనుకోండి, దిక్కుమాలిన తేనెటీగ వచ్చి కుట్టేసిందంటే లేనిపోని బాధ. అందుకని తేనెటీగ కొంచెం కష్టం. పోనీ ఆ తేనెటీగ కదలడానికి పనికొస్తుందా? పనికిరాదు. ఎందుకంటే అది వింటి నారి. నారిలో రెండు తీగలు అడిపోయానుకోండి, తీగ తెగిపోయినట్టే కదా, ఇంకా ధనస్సు ఎందుకు పనికొస్తుంది? అందుకని వెళ్ళకూడదు. అవి ఏం చేస్తుంటాయి? ధనస్సు ముందుంటుంది, ఆ పువ్వుల వాసన చూస్తూ ఈ తేనెటీగలన్నీ అలా ఉంటాయి. అలాంటి వింటినారైంది. అందుకని అందులో తేనెటీగలు బయటికి వెళ్ళవు. అందుకని ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖ. 5 బాణాలు చేత్తో పట్టుకున్నాడు. అమ్మవారి చేతిలోనూ ఆ 5 బాణాలే, మన్మధుడి చేతిలోనూ ఆ 5 బాణాలే. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అందుకే నేను అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కారణం. అక్కడ ఏమన్నారు? ధనుర్పాశం బాణం శృణిమపి దధానాకరతలై. అమ్మ నీ చేతిలో 5 బాణాలు ఉన్నాయన్నారు. ఇక్కడ మన్మధుడి దగ్గర ఏమంటున్నారు? నీ చేతిలోనూ 5 పుష్పబాణాలు ఉన్నాయన్నారు. మన్మధుడు పట్టుకుంటాడు, అమ్మవారు పట్టుకుంటుంది. ఏమిటవి? తన్మాత్రలు. తన్మాత్రలు అంటే ఏమిటి? సూక్ష్మభూతాలు. సూక్ష్మభూతాలంటే ఏమిటి? శబ్ద స్పర్శ రస రూప గంధములు. ఈ 5. శబ్దం అంటే ధ్వని, స్పర్శ అంటే ఎవరైనా వచ్చి ముట్టుకుంటే మనం తెలుసుకునేటటువంటి జ్ఞానం, రూపం అంటే ఎదురుగుండా ఉన్న వారి యొక్క రూపాన్ని చూడగలగడం, శబ్ద స్పర్శ రస రుచి, రూపాన్ని చూడడం, గంధ వాసన. ఈ 5 తన్మాత్రలు అంటారు. ఈ తన్మాత్రలు ప్రధానంగా ఏం చేస్తాయో తెలుసా అండి? బయట పంచభూతాలు ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి ఇక్కడే. ఇది అర్థమైతే జీవితాన్ని మలుపు తిప్పేస్తున్న శ్లోకం. ఇది అర్థమైతే చాలు మీకు తత్వం అర్థమైపోయినట్టే. అంత గొప్ప శ్లోకం అది. బయట పంచభూతాలు ఉన్నాయి, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశాలు. ఇందులో కూడా అవే ఉంటాయి. బ్రహ్మాండంలోనూ అవే, పిండాండంలోనూ అవే. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశాలు. ఇందులోనూ పృథివీ ఉంది. మీరు ఎంత సబ్బులెట్టి కడుక్కున్నా ఇలానండి మట్టి వస్తుంది. ఆపస్, ఇందులోనూ నీళ్లు ఉంటాయి. తేజో, అగ్ని ఉంటుంది. వేడిపోయిందనుకోండి, తల వేడెక్కకూడదు, కాళ్ళు చల్లబడకూడదు. అందుకని తల ఎప్పుడు చల్లగా ఉండాలి, కాళ్ళు ఎప్పుడు వేడిగా ఉండాలి. అరికాళ్ళు వేడి తగ్గిపోయి అనుకోండి వెళ్ళిపోతున్నారని గుర్తు, రుద్దిగా పట్టుకొస్తారు వేడి. అందుకని వేడి లోపల ఉండాలి. అందుకని పృథివీ ఆపస్ తేజో వాయు, ఇందులో గాలి ఉంది. ఆకాశము, ఇందులో కొంత ఖాళీ ఉంటుంది. అందుకని ఆ ఖాళీ లేదనుకోండి బ్లాక్ పడిపోయింది అంటారు. ఆ ఖాళీ మూసుకుపోయింది అనుకోండి, వీటికి ఈసీజీలు తీయాలి, పడుకోబెట్టాలి, ఇంకా వాళ్ళు అవకాశం దొరికేసినట్టే. హాస్పిటల్ వాళ్ళకి, డాక్టర్లను నేను అన్ను, వాళ్ళు మహానుభావులు, నారాయణో హరిహి, అది నారాయణ స్వరూపం. అందుకని అంటారు ఈ 5 బయట ఉండేటటువంటి పంచభూతాల్ని, ఇక్కడ ఉండే పంచభూతాల్ని ఎప్పుడు సమన్వయం జరుగుతుండాలి. ఇక్కడ పృథివీ ఉంది, అక్కడ పృథివీ ఉంది. ఆ పృథివీలోంచి వచ్చినటువంటి పండుని ఈ పృథివీ తింటుంది, ఈ పృథివీ పెరుగుతుంది. ఈ పృథివీలో కొంత గుజ్జు మిగిలిపోతుంది. మీరు యాపిల్ పండు తిన్నారు, అంతా అరిగిపోదుగా, గుజ్జు మిగిలిపోయింది. అది ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి, పృథివీ తీసేసుకుంటుంది. బ్రహ్మాండంలో నీరుంది, పిండాండంలో పొయ్యాలి, పోస్తే దీనికి దాహం తీరుతుంది. కొన్ని నీళ్లు లోపల ఉండిపోతాయి, అవి ఎవరు పుచ్చుకుంటారు? ఏమంటే లోపల నీళ్లు ఉండిపోయాయి, కొంచెం మీరు ఎవరైనా పుచ్చుకుంటారా అంటే ఎవరు పుచ్చుకోరు. అది ఎక్కడ పోయాలి? బ్రహ్మాండంలో పోసేయాలి. వాయువు లోపల ఉండి బయటికి వదిలేయాలి. ఎక్కడ వదులుతారు? బ్రహ్మాండంలో వదిలేయాలి. మళ్లీ లోపలికి వాయువు కావాలి, బ్రహ్మాండంలోంచి తీసుకోవాలి. ఈ బ్రహ్మాండ పిండాండం ఎప్పుడు సమన్వయం అయిపోతుంటాయి.
అయిపోతూ ఉండడంలో బ్రహ్మాండాన్ని పిండాండాన్ని అనుసంధానం చేస్తుంటాయి, యాంటెన్నా రిసీవ్ చేసుకున్నట్టు. ఎలా? బయట పృథివీ ఉంటుంది, ఆ పృథివికి వాసన ఉంటుంది. అందుకే వర్షం పడగానే మట్టిలోంచి వాసన వస్తుంది. వాసన ఎవరు కనిపెడతారు? ముక్కు కనిపెడుతుంది. బయట పృథివిని ఈ పృథివితో ముక్కు అనుసంధానం చేస్తుంటుంది వాసన అన్న దాంతో. అలా తరువాత వచ్చేటటువంటిది శబ్ద, ధ్వని. ధ్వని ఆకాశ గుణకం, ఆకాశంలో ఉంటుంది. ఆ ధ్వని వినాలి, ఇందులో ఉన్నది ఎవరు వింటారు? చెవు వింటుంది. అందుకని చెవి జ్ఞానేంద్రియం. ఈ జ్ఞానేంద్రియం ఏం చేస్తుంది? బయట పంచభూతములలో ఉన్న ఆకాశములో ధ్వనిని గ్రహించి లోపలికి పంపిస్తూ ఉంటుంది. సరే, అందుచేత శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలు. ఈ 5 పట్టుకుంటుంది అమ్మవారు. ఇది రహస్యం. పట్టుకుని లౌల్యం పెడుతుంది. ఎవరు అమ్మవారి వైపుకి వెళ్ళలేదో వారిని అందరికీ కూడా ఇంద్రియాలకి లౌల్యం ఇస్తుంది. ఈ కంటితో ఏం చేస్తారు? చూద్దాం చూద్దాం, అబ్బా అది చూద్దాం, ఇది చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం. చూడటమే వీడి బతుకంతా, చూడటమే. వీళ్ళలో ఉన్నది వీడు చూసుకోడు, బయటవన్నీ చూస్తుంటాడు. అలా తిరుగుతూ ఉంటాడు. విందాం విందాం విందాం, అబ్బో ఎన్ని వింటాడో, వింటూనే ఉంటాడు. పక్కింటి వాళ్ళ దగ్గర కూర్చుని ఊళ్ళో వాళ్ళ కబుర్లు వినమంటే ఎంత సంతోషమో. ఇంకొక అరగంట భగవత్ ప్రసంగం వినడానికి ఓపిక ఉండదు. అందుకని వినడం 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 వింటాడు. స్పర్శ ఎన్నింటిని ముట్టుకున్నా తనివి తీరదు. ఇంకా ముట్టుకుందాం 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 అంటాడు. రస ఎన్ని తిన్నా తిందాం 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 అంటాడు. లౌల్యం. ఈ 5 పువ్వులు. ఈ పువ్వులే 5 పువ్వులు అమ్మవారి చేతిలోనూ మన్మధుడి చేతిలోనూ కూడా ఉంటాయి. అవి ఏమిటో తెలుసా అండి? మొదటిది అశోకము, రెండవది అరవిందము, మూడవది కూటము, నాలుగవది నీలోత్పలము, 5వది నవమల్లిక. ఈ 5 పువ్వులే 5 తన్మాత్రలుగా ఉంటాయి. ఈ 5 తన్మాత్రలుగా ఉంటే మీకు అనుమానం రావాలి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు వెంటనే ఒక ప్రశ్న ఇయ్యాలి. ఏమండి 5 తన్మాత్రలు ఉన్నాయంటున్నారు కదా, శబ్ద స్పర్శ రస రూప గంధములలో స్పర్శ తెలుస్తుంది. పువ్వుని ముట్టుకున్నారనుకోండి, ఎంత సుకుమారంగా ఉందో పువ్వు అని ముట్టుకోగానే తెలుస్తుంది. రస, పువ్వులో తేనె ఉంటుంది, అందుకని ఆ తేనె నాలుక మీద పడింది అనుకోండి తీయగా ఉంటుంది. రూప, పువ్వు యొక్క రూపాన్ని చూశారనుకోండి, ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది. గంధ, పువ్వుకి వాసన ఉంటుంది. శబ్ద, పువ్వుకి శబ్దం ఎక్కడుంది? పువ్వుకి శబ్దం ఉందా? ఏ పువ్వైనా చప్పుడు చేయడం మీరు విన్నారా? మీరు వినలేదు కదా. మరి అలాంటప్పుడు పుష్పబాణములు 5 పట్టుకుంటే 5 తన్మాత్రలు ఎలా అయ్యాయి? శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? 4 తన్మాత్రలు 4 పువ్వుల్లోకి సరిపోతాయి. శబ్దము అనే తన్మాత్ర ఏ పువ్వుగా మీరు చెప్తారు? పువ్వుకి శబ్దము ఎప్పుడూ లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? రహస్యం ఏమిటో తెలుసా అండి? పువ్వు ఉంది అంటే భ్రమరం ఉంది అని గుర్తు. ఎక్కడ పువ్వు ఉంటే అక్కడికి తుమ్మిది వస్తుంది. తుమ్మిది ఏం చేస్తుంది? ఝంకారం చేస్తుంది, ధ్వని చేస్తుంది. ఆ తానం చేసేటప్పుడు, మకరందం తాగేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. అందుకని ధ్వని కూడా పువ్వుని ఆశ్రయించే ఉంది. పువ్వులో తేనె ఉంది కాబట్టి మకరందం వచ్చి అక్కడ ధ్వని చేసింది. అందుకని తుమ్మెద ద్వారా ధ్వని కూడా వచ్చేస్తుంది. ఆ ధ్వని పువ్వు కోసం వచ్చింది కాబట్టి పువ్వుదే. అందుకని అదిగో ఆ శబ్ద తన్మాత్ర కూడా పువ్వులోకి వెళ్ళిపోయింది. ఈ 5 తన్మాత్రలు అమ్మవారి చేతిలోనూ బాణాలుగా ఉంటాయి, మన్మధుడి చేతిలోనూ బాణాలుగా ఉంటాయి. ముందు మన్మధుడు ఏం చేస్తున్నాడు? ధన పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో. వసంతుణ్ణి తనకి సామంతుడిగా పెట్టుకున్నాడు, స్నేహితుడిగా. ఆ వసంతుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడో ఒకసారి వస్తుంది ఋతువు. చైత్ర వైశాఖ మాసములు ఉన్నప్పుడు. అస్తమానం ఉంటుంది ఏమిటి? ఉండదు. వసంత మాసం వస్తే చెట్లు చిగురుస్తాయి, ఎక్కడ చూసినా చల్లగా ఉంటుంది, ఎక్కువ వేడి ఉండదు, చాలా శోభగా ఉంటుంది. అటువంటి చైత్రమాసం వసంతుడిగా ఉంటాడు. వసంతు సామంతో మలయమరుదాయో ధనరథ. మలయమారుతమని ఆ చెట్ల కొమ్మల నుంచి వచ్చేటటువంటి చల్లటి గాలుందే దాన్ని రథంగా చేసుకుంటాడు మన్మధుడు. పై ఎంత హాయిగా ఉందోనండి, అయ్యప్ప స్వామి గుళ్ళో ఆయన ఉపన్యాసం కన్నా మలయమారుతం చాలా చల్లగా హాయిగా ఉంది, దానికి కూర్చున్నవాడి బుర్రవాడికి ఏమొచ్చు అంటారు. అందుకని చల్లటి గాలి హాయిగా ఉంటుంది. ఆ గాలి అనే రథాన్ని ఎక్కువస్తాడు ఆయన, గంధపు చెట్ల నుంచి వచ్చే గాలి అనే రథం ఎక్కి. అందుకని మలయమరుదాయో ధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం. అమ్మా ఏమున్నాయమ్మా మన్మధుడి దగ్గర బలమైనవి? ధనస్సు చూస్తే పువ్వులతో చేసిన ధనస్సు,
వింటినారి చూస్తే తుమ్మెదలతో చేసిన వింటినారి తేనెటీగలతో, బాణాలు చూస్తే 5 పువ్వులు బాణాలు, స్నేహితుడు చూస్తే వసంతుడు, రథం చూస్తే గంధపు చెట్ల నుంచి వచ్చే గాలి, దాని ఇష్టం వచ్చినట్టు అడిపోతుంది కానీ ఈ నెలమన్నప్పుడు వేపుకి అది వెళ్ళదా రథం. మరి ఇన్ని అవకరాలు ఉన్నాయి. పోనీ మన్మధుడు చాలా బలవంతుడందామా? అనంగో విజయతే. శంకరాచార్యులు వారు ఎక్కడ తెస్తారో కానండి ఆ పేర్లు. నిజంగా మన్మధుడికి చిత్ర విచిత్రమైన పేరు వేసేశారు. అనంగో, అసలు ఆయనకు ఒళ్ళు లేదు. ఎందుకు లేదు? హిమగిరి సుతే. అమ్మా నువ్వు హిమగిరి సుతవై చూసావంటున్నారు, ఏం పార్వతీదేవికి ఎన్ని పేర్లు లేవు? ఇన్ని పేర్లు పక్కనెట్టేసి అమ్మని హిమగిరి సుతే అని పిలిచారేంటి కారణం? ఆవిడ హిమవత్ పర్వతానికి కూతురుగా హైమవతిగా ఉన్నప్పుడు పరమశివుణ్ణి భర్తగా చేసుకుందామని తపస్సు చేస్తుంటే పరమశివుడిలో కామోద్రేకం కల్పిద్దామని మన్మధుడు బాణాలేశాడు. వేస్తే పరమశివుడి మీద బాణాలేయగలిగిన మొనగాడ మన్మధుడు 3వ కన్ను తెరిచాడు. ఆయన భస్మరాశి అయి కింద పడిపోయాడు. పడిపోతే అప్పుడు పార్వతీదేవి వివాహం అయిన తరువాత భర్త గారు కాల్చేసిన శరీరాన్ని మళ్లీ తిరిగి శరీరం ఇచ్చేస్తే ఆయన చేసినటువంటి పనిని ఈవిడ, ఆయన కాల్చేవాడు, ఈవిడ ఇచ్చేది. భర్త యొక్క ఆజ్ఞని అతిక్రమించకూడదు. కానీ రతీదేవి వచ్చి పాదాలు పట్టుకుని ఏడ్చింది. అందుకని ఆయన్ని మళ్ళీ బతికించాలి. అందుకని శరీరం ఇవ్వలేదుట, కానీ బతికించిందిట. ఎవరికి కనబడతాడు? ఒక్క రతీదేవికి మాత్రమే కనబడతాడు. అందుకని మన్మధుడికి ఒళ్ళు ఉండదు, శరీరం లేదు. అసలు శరీరం లేకుండా ఉంటాడు, రతీదేవికి కనపడతాడు. శివుడు కాల్చాడు, అందుకని తన ఒళ్ళు ఇవ్వదు. మళ్ళీ ఆయనకి బాధ కలగకూడదు, నేను కాల్చేస్తే ఆవిడ ఒళ్ళు ఇచ్చేసిందని. ఒక్కసారి మన్మధుడికి ఆ శక్తిని ఇవ్వడం కోసమని ఇలా ఓరకంటితో చూసిందిట అమ్మ. చూసేటప్పటికి మన్మధుడికి ఇంత శక్తి వచ్చేసిందమ్మా. ఆ ధనస్సు పనికిరాంది, ఆ వింటినారీ పనికిరాంది, బాణాలా పువ్వులు, వసంతుడా చిలికాడు, గంధపు చెట్ల నుంచి వచ్చే గాలా రథం, ఇన్నున్నా తల్లి అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. జగత్తుని క్షోభ పెట్టేస్తున్నాడు మా మన్మధుడు. అందుకే పేరే మన్మధుడు, మనస్సుని మధించేస్తాడు. ఆ మన్మథ బాణాలు వచ్చి పడ్డాయా ఋషులంతటి వాళ్ళు తల్లడిల్లిపోతారు. అదిగో ఇన్ని బలహీనతలున్నా మన్మధుడు ఎలా బలవంతుడైపోయాడమ్మా? నీ కంటి కొస చూపు పడిందంటే ఆయన మీద ఇంత బలం వచ్చింది. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉన్న బాణాలు అమ్మవారి చేతిలోకి వెళ్ళాయనుకోండి, ఏమవుతుంది? అమ్మవారు కూడా ఇలాగే బాణాలేసి మనస్సుని మధించేస్తుందా? అలా మధించదు ఆవిడ. అందుకని శంకరాచార్యుల వారు ఇప్పటి వరకు నువ్వు బాధలు ఎందుకు పడ్డావో తెలుసా? కంటికి కనపడకుండా మన్మధుడు వచ్చి వేసేశాడు బాణాలు నీ మీద. ఆయన 5 బాణాలే పట్టుకున్నాడు, ఆయన చెరుకు విల్లే పట్టుకున్నాడు. ఆయన చేతిలో ఉన్న వాటి చేత నువ్వు బాధపడ్డావు. ఆ బాధ పోవాలంటే నువ్వు వాటిని ఎవరి చేతుల్లో చూడాలో తెలుసా? అమ్మవారి చేతుల్లో చూడాలి ఇప్పుడు. అందుకని ధనుర్పాశం బాణం శృణిమపి దధానా కరతలై. అమ్మా ఆ చెరుకు విల్లు ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు. చెరుకు విల్లు అమ్మవారు పట్టుకుని పాశం పట్టుకుంది. ఇప్పుడు అమ్మవారు పట్టుకుంటే ఏం చేస్తుంది? ఇప్పటి వరకు తిరిగావు 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 తిరిగావు. ఇప్పటి వరకు ఇంద్రియాలన్నీ ఎందుకు పనికొచ్చాయి? ప్రపంచం వైపుకి తిప్పడానికి పనికొచ్చాయి. ఇప్పుడు అవే ఇంద్రియాలు అమ్మవారి సేవ చేయడానికి పనికొస్తాయి. ఎందుకని? ఆవిడ పాదాలు వెళ్లి పట్టుకున్నావు. పట్టుకునేటప్పటికి ఆవిడ ఏం చేసింది? పాశం వేసి తన వైపుకి లాక్కుంది, భక్తి వైపుకి. ఇప్పుడు భక్తితో అమ్మవారి పాదాలకు తిరుగుతున్నావు. ఇప్పుడు ఏమైపోయింది? అదే ఆయుధాలు కానీ మార్చి నిన్ను భగవంతుడి వైపుకి తీసుకెళ్లిపోతున్నాయి. దీన్ని మీకు తేలికైన ఉదాహరణలో చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ ఒక సామాన్యమైన సిపాయిని పిలిచాడు. పిలిచి ఉదయం ఇవాళ రాత్రి వచ్చి నన్ను కలు అన్నాడు. అంటే వాడన్నాడు, మహాప్రభో నేను ఒక సామాన్య సిపాయిని, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకోవడమా? నన్ను ఎవరు పంపిస్తారు మీ దగ్గరికి? రాత్రి పైగా యుద్ధం జరుగుతున్నప్పుడు రాత్రి వ్యూహరచన జరుగుతుంది, మీ దగ్గరికి పంపుతారా? నన్ను ఎవరు పంపరన్నాడు. అందుకని మీరు రాజముద్రికనివ్వండి అని చూపించి వస్తానన్నాడు. అంటే రాజుగారు ఏం చేశారంటే శత్రురాజుల యొక్క ముద్ర వాడికి ఇచ్చారు. ఇస్తే వాడు హడిలిపోయారు, మహాప్రభో ఇది నా దగ్గర కనపడిందంటే నన్ను చంపేస్తారన్నారు. ఒరే అందుకే తేలిక మార్గం చెప్తున్నాను, రాత్రి నాతో వచ్చి చాలా అత్యవసరంగా మాట్లాడవలసినటువంటి వాళ్ళ లిస్ట్ ఇవాళ పెరిగిపోయింది. పెరిగిపోవడంలో చాలా మందికి రాజముద్రికలు ఇచ్చాం, నీకు శత్రురాజుల ముద్రికనిచ్చాం. నువ్వు ఈ ముద్రిక పట్టుకుని రాత్రి నేను కూర్చునేటటువంటి గది పక్కన అటు ఇటు తారాట్లాడు. నన్ను రక్షించవలసినటువంటి వాళ్ళు అక్కడ భటులు ఉంటారు. ఎందుకురా వీడు ఇలా తిరుగుతున్నాడని నిన్ను పట్టుకుంటారు, వెతుకుతారు. నీ దగ్గర శత్రురాజుల ముద్రిక కనపడుతుంది. వెంటనే నేను రాజముద్రికి ఇచ్చిన వాళ్ళని ఆపేస్తారు, నిన్ను పట్టుకొస్తారు నా దగ్గరికి.
పట్టుకొచ్చి మహాప్రభో వీడి దగ్గర శత్రురాజుల ముద్రిక దొరికింది, వీడు మీ గది చుట్టూ తిరుగుతున్నాడంటారు. నువ్వు లోపలికి వచ్చేసావుగా, అప్పుడు నేను నీతో మాట్లాడి పంపిస్తాను. అందుకని శత్రురాజుల ముద్రిక నీకిచ్చి నేను నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఇప్పటి వరకు మీ ఇంద్రియాలు ఏమయ్యాయి? మన్మధుడి చేతిలో ఉన్నంతసేపు లోకము వైపుకి తిప్పి బాధ పెట్టాయి. ఇప్పుడేమయ్యాయి? ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్న ఇంద్రియాలు శత్రురాజముద్రిక రాజు దగ్గరికి చేర్చినట్టు ఒక్కసారి అమ్మ పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కరించారా, ఆవిడ వెంటనే పాశం వేసి లాక్కుంటుంది దగ్గరికి, భక్తి పాశంగా మార్చేస్తుంది. ఆ అమ్మ పాదములే పట్టుకు తిరగాలని కోరిక పుడుతుంది. ఇప్పుడు ఏమైపోయింది? పుణ్యం పెరుగుతూ ఉంటుంది. అమ్మ వేపుకి తిరుగుతాడు. అందుకనమ్మా ధనుర్పాశం బాణం. ఇప్పటి వరకు మీరు లోకం వైపుకి తిరిగితే ఏమవుతుంది? రెండు వస్తుంటాయి. ఏమిటవి? కామక్రోధములను వస్తాయి. ఏమిటవి? ఇది చిత్రం. అమ్మవారు అందుకే చెరుకు విల్లు పట్టుకుంటుంది. ఏమంటే అమ్మవారు తలుచుకుంటే బ్రహ్మాండమైన విల్లు ఒకటి పట్టుకోలేదండి. ఏడు చెరుక్కర్రతో చేసిన విల్లు పట్టుకోవేంటి? నా మొహం అసలు అడగద్దు మనం. ఏమిటమ్మా చెరుక్కర్రతో విల్లు ఏమిటమ్మా? గబుక్కుని ఏ ఎలకో వచ్చి కొరుక్కు తింటుంది కూడా, తీయగా ఉంటుంది. ఆ చెరుక్కర్ర కాస్త కొరుక్కు తింటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అలాగా ఏమిటమ్మా చెరుక్కర్ర విల్లు ఏమిటని అడగాలి. చెరుకేమిటి? మీరు అట్నుంచి కొరుక్కురండి తీపే, ఇట్నుంచి కొరుక్కురండి తీపే, మధ్యలోంచి కొరకండి తీపే, ఎక్కడ కొరకండి తీపే. మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడు సుఖాన్ని వెతుక్కుంటుంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే మీరు ఒక్కసారి మీ మనస్సుని మీరు వాచ్ చేసి చూసుకోండి. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి కూర్చున్నారనుకోండి, వాళ్ళు మీతో మాట్లాడడం మొదలెట్టారనుకోండి, వాళ్ళు మాట్లాడుతున్న వాటిలో మీకు సుఖాన్ని ఇచ్చేవేవో ఎంచేసుకుంటూ ఉంటుంది. ఈ మాట బాగుంది, ఈ మాట బాగుంది, మన గురించి చెప్తున్నాడు, చాలా బాగుంది, చాలా బాగుంది అంటుంది. కొంచెం మీకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పాడు అనుకోండి, దిక్కుమాలినాడు చెప్పాళ్లే ఇవన్నీ చెప్తున్నాడు అంటుంది. సుఖాన్ని దుఃఖాన్ని, సుఖాన్ని దుఃఖాన్ని, సుఖాన్ని దుఃఖాన్ని వెతికేస్తుంటుంది. ఇలా వేరు చాటలో పెట్టి ఇలా చెరుగుతుంటే పొల్లు పోయి సారం ఉండిపోతుంటుందే, అలా సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం వెతికేస్తూ ఉంటుంది మనస్సు. అందుకని దానికి ఎప్పుడు సుఖం వైపుకి అభిలాష. ఏ సుఖం? ఈ ఇంద్రియాలకి సుఖం. ఈ సుఖాల కోసమని పాశం. ఏమిటా పాశం? సుఖము దుఃఖము, సుఖము దుఃఖము అని వేరు చేసి కోరికలనే పాశాలు వేసి మిమ్మల్ని తిప్పుతుంటుంది. ఇప్పుడు అమ్మవారి చేతిలోకి వెళ్ళాయనుకోండి చెరుకు విల్లు పాశం, వీటిని మీరు చూశారనుకోండి, ఆ పాశం వేసి భక్తి పాశంగా మార్చి తన పాదాల దగ్గరికి లాక్కుంటుంది. ఇప్పటి వరకు సుఖము దుఃఖము, సుఖము దుఃఖము అని లోకమునందు తిరిగిన మనస్సు మారి అమ్మవారి పాదములు పట్టుకుంటే చాలండి. తల్లి పాదాల మీద శిరస్సు ఉంచి నమస్కారం చేస్తుంటే ఎందరో భక్తులు పూజ చేసేసినటువంటి ఆ పూలవాసన, అమ్మవారి పాదములకు అంటినటువంటి పారాణి వాసన, ఆ పాదములకు పూజ చేసిన కుంకుమ వాసన, అమ్మవారు మెడలో వేసుకున్నటువంటి పెద్ద పుష్పమాల యొక్క వాసన, అమ్మవారి పుష్పమాలలో ఉన్న మకరందం తాగుదామని వచ్చినటువంటి తుమ్మిదల యొక్క ఝంకారం, ఇవన్నీ వినపడుతుంటే అమ్మ పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నప్పుడు ఉండే మత్తు, ఆహాహా ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం అండి అంటారు. ఏమైపోయాయి? ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి, బయట తిరగడం మానేస్తున్నాయి. అందుకని ధనుర్పాశం బాణం శృణిమపి దధానాకరతలై. అమ్మా అదిగో నీ చేతులలో ఉన్నటువంటి ఆయుధములను నేను దర్శనం చేస్తున్నాను. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఆయుధాలు అమ్మవారి చేతిలోకి వెళ్ళేటప్పటికి మిమ్మల్ని ఉత్తమమైనటువంటి గతి వైపుకు నడిపించేస్తాయి. ఇలా అడగడం చేత కాదు మనకి. అమ్మా నేను ఇన్ని బాధలు పడుతున్నానమ్మా, సంసారంలో ఉండిపోయానమ్మా, నీకేం తెలుసమ్మా, ఈ మనస్సు వల్ల ఇన్ని బాధలు వచ్చాయమ్మా, అందుకే మీకు సుఖం ఎప్పుడు ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, సుఖం అనిపించదు. ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అబ్బా ఎప్పుడైపోతుంది ఆఫీస్ని, గడియారం అంతా చూస్తూనే ఉంటాడు, 5:30 ఎప్పుడవుతుందా అని. 5:30 అయితే ఏమవుతుంది? ఇంటికి వచ్చేస్తాడు అంతే. ఇంటికి వచ్చేస్తే అమ్మయ్యా ఇంటికి వచ్చేసానని కూర్చుంటాడు. ఊరెడతాడు, ఎందుకు ఎడతాడు? ఇంటికి వచ్చేయడానికి. ఆఫీస్కి ఎడతాడు, ఎందుకు ఎడతాడు? ఇంటికి వచ్చేయడానికి. సినిమాకి ఎడతాడు, ఎందుకు ఎడతాడు? మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చేస్తాడు? ఇంటికి వచ్చేస్తాడు. అలా మనస్సు ఏం చేస్తుందంటే మిమ్మల్ని దుఃఖంలో తిప్పడానికి లేచిన దగ్గర నుంచి ఇంద్రియాలను అడ్డు పెట్టుకుని తిప్పుతుంది 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 తిప్పుతుంది, సుఖ దుఃఖములని అలసట పెట్టేస్తుంది. ఆఖరణ అదే అలిసిపోతుంది. అలిసిపోయేది ఏం చేస్తుందంటే ఇక దానికి సుఖం కావాలి కాబట్టి ఇంద్రియాలని తనలో పెట్టుకుని తనెళ్ళి ఆత్మలోకి వెళ్ళి కూర్చుంటుంది. అసలు ఆ మనస్సు లేదనుకోండి, మీకు ఎప్పుడు ఉండదు, సుషుప్తిలో ఉండదు. గాఢ నిద్రపోయారనుకోండి, అప్పుడు ఇక మనస్సు లేదు, మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది. ఆ సుఖం అంటే ఏమిటో తెలియదు మీకు, అజ్ఞానం. కానీ మనస్సు లేదప్పుడు. అప్పుడు లేచి మీరు ఏమంటారు? మీరు లేచారంటే గుర్తేమిటి? మనస్సు లేచింది, అందులో ఇంద్రియాలు లేచాయి. ఇప్పుడు ఏమంటారు? అబ్బా రాత్రి నిజంగా సుఖంగా నిద్ర పట్టిందండి, ఎంత సుఖమో అంటాడు.
దిక్కుమాలిన నిద్ర పట్టేసిందండి రాత్రి, ఎంత దుఃఖం ఆ నిద్ర అని ఎవడైనా అంటాడా? ఎవరిని అడగండి, ఎంత సుఖంగా పట్టేసిందోనండి నిద్ర, అలసటంతా తీరిపోయిందంటాడు. మీకు నిద్ర పోయినప్పుడు ఏది లేదు, మనస్సు లేదు. ఆ మనస్సు లేకపోయిందా మీరు సుఖపడిపోయారు. మనస్సు ఉందా, సుఖ దుఃఖములు సుఖ దుఃఖములు సుఖ దుఃఖములని మీకేది ఇష్టమో దాన్ని ఇష్టమని, మీకేది కష్టమో అది కష్టమని రంగులు మార్చేసి కాసేపు సుఖాన్ని దుఃఖం ఉంటుంది, దుఃఖాన్ని సుఖం ఉంటుంది. అప్పటి వరకు చక్కెర పొంగలి సుఖం ఉంటుంది, ఎక్కువ చక్కెర పొంగలి తినేస్తే దుఃఖం ఉంటుంది. అప్పటి వరకు వాడికి పరమాన్నం కనబడితే ప్రాణం, వీడికి షుగర్ వచ్చిందని డాక్టర్ గారు చెప్పేటప్పటికి దాన్ని చూస్తే భయం, అబ్బో దూరంగా పెట్టండి నాకు విషయం అంటారు. ఈ శరీరాన్ని అడ్డు పెట్టుకుని, ఇంద్రియాలని అడ్డు పెట్టుకుని సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం అని మిమ్మల్ని అవసరం పెట్టేసినటువంటి మనస్సు ఒక్కసారి ఆ చెరుకు విల్లు రూపంలో అమ్మవారి పాదాల్లోకి లయమైపోతే మీరు ఆనంద స్వరూపులై నిలబడిపోతారు. అమ్మా నాకు అలా అడగడం చేత కాదమ్మా, నా స్థితి నాకు తెలియదమ్మా, ఇన్ని నేను ఎలా చెప్తానమ్మా, నాకు ఆ విద్య లేదు కదా, నన్ను ఎలా కాపాడతావమ్మా అని నువ్వు బెంగెట్టుకుంటావేమోరా. అవన్నీ నువ్వేం చెప్పద్దు. ఒక్కసారి నేను పట్టుకున్న వాటి వంక చూడు, ఆ పాశం వంక చూడు, ఆ చెరుకు వంక చూడు. నేను అమ్మని కాబట్టి మన్మధుడి చేతిలో నేను తీసేసుకుని కనపడుతున్నాను. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉంటే నిన్ను బాధ పెట్టాడు, కనపడకుండా బాధ పెట్టాడు. నేను పట్టుకుని కనబడుతున్నాను నీకు, అయినా నువ్వు రావట్లేదు, ఇది నీ దౌర్భాగ్యం. వెళ్ళు, అమ్మ పట్టుకుని ఉంది, కనపడని మన్మధుడికి దొరికి బాధపడ్డావు. కనబడుతున్న అమ్మ ఈ ఆయుధాలు పట్టుకుని కనబడుతోంది, వెళ్ళి ఒక్కసారి వాటి వంక చూసి నమస్కారం చేయి, వెంటనే నిన్ను ధరించేస్తుంది అమ్మ. అందుకని అమ్మని అమ్మగానే చెప్పడానికి ఆమెకు పేరు చెప్పరు, అమ్మతనమే గొప్ప, అమ్మకి పేరుండాలా. అందుకని ధనుర్పాశం బాణం శృణిమపి దధానాకరతలై అని శంకరులు అంటారు. పురస్తాప్యత్తాన్న అమ్మా, ఆ త్రిపురములను కూడా సంహరించినటువంటి, త్రిపురాసురుల్ని సంహరించినటువంటి పరమశివుడున్నాడే, ఆ పరమశివుని యొక్క అహోపురుషికా స్వరూపానివమ్మా నువ్వు అన్నారు. అహోపురుషిక అంటే అహంకార స్వరూపురాలని. పరమశివుని యొక్క అహంకార స్వరూపురాలంటే శివుడికి అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుందనే. అహంకారం అంటే అది కాదు, శివుడు తనని తాను నేను అని గుర్తించుకోవడం అహంకారం. అహంకారం అంటే నేను అనడం. ఆయన అలా అనడం. ఎందుకనడు? ఆయన ఎప్పుడు నిర్గుణ బ్రహ్మంగా. అందుకే మీరు పరమశివుణ్ణి చూడండి, కోటగుమ్మం సెంటర్ అని రాజమండ్రిలో ఉంది. ఇలా 2 కలశములు పట్టుకుని ఇలా అమృతం పోసేసుకుంటూ ఉంటాడు. తన మీద తాను పోసేసుకుంటే మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ ఇలా తీసి మళ్ళీ ఇలా పోసేసుకుంటూ ఉంటాడు. అరమోట్పు కన్నులతో ఉంటాడు. అంటే తనలో తానే రమించిపోతూ తాను ఆత్మస్వరూపుడై తాను ఒక్కడే అయి సంతోషిస్తుంటాడు. అలాంటి వాడిలో ఏమయ్యా నువ్వు అలా కూర్చుంటే పిల్లలందరూ ఎప్పటికి తరిస్తారు, అదిగో పిల్లల్ని నీలో కలుపుకో అని అమ్మ ఆయనలో శక్తి స్వరూపమై ఆయనని కదిపి నేను నా పిల్లలు అని జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరూ వచ్చి కూర్చునేటట్టు ఆయనలో కదలిక కల్పించి నేను అన్న శివుని యొక్క స్వరూపం ఏదుందో అది అమ్మవారు. ఇప్పుడు అయ్యవారు అమ్మవారు రెండున్నారా? ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన. కోటేశ్వరరావు గారు నేనన్నప్పుడు ఏమంటాను? నేను అంటుంటాను. నేను అన్నప్పుడు ఏది నేను? నాలో ఉన్నటువంటి చైతన్యము నేను అయినప్పుడు నా చైతన్యము నా నుంచి విడిపడుతుందా? విడిపడదు, లోపలే ఉంటుంది. అందుకని అయ్యవారు అమ్మవారు విడిపడతారా? ఆయనలోనే ఉంటుంది. ఈ రహస్యం చెప్పడానికి ఒక్క మాట ఎంత అద్భుతంగా వేశారో చూడండి. అహో పురుషిక, 3 పురములను సంహరించిన వాడా అన్నారు. ఏం పరమశివుడికి ఎన్ని పేర్లు లేవు? త్రిపురాసురుల్ని సంహరించిన వాడా? అలాంటి అమ్మ నహ మా ముందు నువ్వు కనపడాలన్నారు. ఏమిటి మాటలు? 3 పురములను సంహరించడం ఏమిటి? పురత్రయే క్రీడతి జీవయంతః తతస్తు జాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు. మనం ఎప్పుడు 3లోనే తిరుగుతుంటాం. జాగ్రత్త స్వప్న సుషుప్తి, జాగ్రత్త స్వప్న సుషుప్తి. జాగ్రత్త అంటే ఇంద్రియాలు బయటకు వస్తాయి, ప్రపంచం అంతా అనుభవిస్తాం. స్వప్న మనస్సు ఒక్కటే పనిచేస్తుంటుంది, ఇంకా సృష్టిస్తూ ఉంటుంది. మనస్సు నిద్రపోతున్నా సరే, మరి ఏదో రాత్రి పడుకున్నప్పుడు సముద్రం గురించి ఏదో ఆలోచిస్తూ పడుకుంటాడు. వీడి సముద్రంలో వెడుతున్నట్టు, ఓడ అంచెక్కినట్టు, అప్పుడు కూడా దిక్కుమాల పనిలే. ఓడ అంచెక్కినట్టు, పెద్ద గాలి వచ్చి సముద్రంలో పడిపోయినట్టు, వీడికి ఈత రాదు, అందులో మునిగిపోతున్నట్టు, ఊపిరి అందనట్టు, ఉప్పు నీళ్లు నోట్లో కలిసిపోతున్నట్టు, ఓడలోంచి అందరూ చూసి అయ్యో చచ్చిపోతున్నాడు అంటున్నట్టు, వీడికి ఒక్కసారి కలొచ్చేది అని లేచి కూర్చుంటాడు. స్వప్నంలో కూడా సముద్రాన్ని, ఓడని, తనని తానిక్కినట్టు, పడిపోయినట్టు సృష్టించింది. ఈ స్వప్నము కూడా, ఈ మనస్సు కూడా ఆత్మలో వెళ్ళిపోతుంది. సుషుప్తి ఏమీ ఉండదు, గాఢంగా నిద్రపోతాడు. ఈ 3లోనే తిరుగుతాం మనం. పురత్రయే క్రీడతి జీవయంతః.
ఇది కాకుండా నాలుగోది ఉంది తురీయం. ఆ తురీయంలో ఆత్మస్థితిగతుడై తాను ఉండిపోతాడు. ఇది త్రిపురాసురుల్ని సంహరించడం అంటే. అందుకని అదిగో అలా త్రిపురాసురుల్ని సంహరించినటువంటి పరమశివుడు నిర్గుణమైనటువంటి ఆత్మస్వరూపం. ఆయన యొక్క అహోపురుషిక, ఆయన యొక్క అహంకార స్వరూపురాలా అంటే నేను అని శివుడు ఎవరినంటాడు? తననే అంటాడు, తనలోని చైతన్యాన్నే అంటాడు కదా. అందుకని ఆ చైతన్యం ఎవరున్నారో ఆ చైతన్య స్వరూపురాలా అంటే పరమశివుడి నుంచి అభిన్నమైనటువంటి శివశక్తియా అమ్మా నహ అలా మా కన్నుల ముందు ఒక్కసారి కనపడమ్మా. ఇందులో ఎక్కడైనా అమ్మవారి పేరుందా? మోక్షాన్ని పొందారా లేదా? మాధవం మాధవం చంతవేనంగా నా గిద్దిదా కల్పకం. ఇలా మీరు 4 బాహువులతో తెల్లారులేస్తే మీ అందరూ చెప్తుంటారు చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక నిజారుణ ప్రభాపూరమజ్జ బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఎవరావిడ? ఆవిడే లలితాపరా భట్టారికా స్వరూపం. అమ్మని అమ్మా అని పిలిస్తే గౌరవమా? అమ్మని పేరు పెట్టి నా కొడుకు నా భార్య దగ్గరికి వచ్చి అమ్మా అనాలంతే. జీవితంలో ఎప్పుడైనా సరే అమ్మ కనపడితే అమ్మా అంతే, ఇంకొక గౌరవవాచకం లేదు అమ్మకి. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మగారు అన్నా గౌరవమే. అమ్మని అమ్మా అంటేనే గౌరవం. నాన్న దగ్గరికి వెడితే నాన్నగారు అంటే గౌరవం. అమ్మ దగ్గరికి వెడితే అమ్మగారు కూడా అగౌరవమే. అమ్మ దగ్గరికి కొడుకు వచ్చి ఈశ్వరి అన్నాడు అనుకోండి, ఈశ్వరి అంటే నా భార్య పేరుగా అక్కడ నేను తప్పంగా చెప్పట్లేదు, దాని పేరు ఈశ్వరి. అందుకని ఈశ్వరి అన్నాడు అనుకోండి, అది వాడికి అవమానమే. ఎందుకని తల్లిని పేరు పెట్టి పిలవకూడదు, అమ్మా అనే పిలవాలి. అందుకని శంకరులు పేరు ఇవ్వలేదు. అమ్మా నేను కొడుకునమ్మా, నువ్వు అలా కనపడి ఉద్ధరించవా? ఇప్పుడు పేరెవరు మీరు తెలుసుకోవాలి. ఎవరావిడ? లలిత. లోకానతీత లలితే లలిత తేన సోచ్యతే. లోకమునంతటినీ ప్రకాశింపచేయగలిగినటువంటి లావణ్య స్వరూపము కలిగిన అమ్మ ఎవరో ఆవిడే లలిత. అదే మన అమ్మ. అందుకని శంకరులు పేరు పెట్టారు. ఏమి సౌందర్యలహరండి, బహుభంగిమల. కళ్ళ ముందుకు తీసుకొచ్చి అమ్మని సాక్షాత్కరింపచేస్తారు. రేపటి రోజున అమ్మవారి ముక్కుని సంపంగి పువ్వుతో ఎందుకు పోలుస్తారో, ఆ ముక్కుని దర్శనం చేస్తే, ముక్కులోంచి వచ్చే ముత్యాన్ని దర్శనం చేస్తే ఏమవుతుందో, అమ్మవారి కబరీబంధం ఎందుకు వర్ణిస్తారో, ఆ కబరీబంధంలో పువ్వులు పెట్టుకుంది అని ఎందుకు చెప్తారో, అలా దర్శనం చేస్తే ఎంత గొప్ప ఫలితమో శంకరాచార్యులు వారు ఎందుకు అలాంటి శ్లోకాలు ఇచ్చారో అని విజ్ఞాపన చేస్తాను. కాబట్టి మనస్సు బాగా నిలబడి ఎల్లుండి మీరు పుష్పాలతో ఆరాధన చేయగలుగుతారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.